హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన ఈశోపనిషత్ చర్చలోకి. సో ఈరోజు మనము ఈశోపనిషత్ 1వ మంత్రం నుంచి 3వ మంత్రం వరకు చర్చించడానికి ప్రయత్నిద్దామంట. ఇందులో మంత్ర 1 మంత్ర 2 అని ఉంది, అంటే శ్లోకాలే కానీ ఇక్కడ మంత్ర 1 మంత్ర 1 ఉంది, ఎందుకంటే ఈశోపనిషత్ కదా, ఇది ఉపనిషత్ యొక్క మంత్రాలు అనమాట. సో మనము లాస్ట్ క్లాస్లో మనం చర్చించుకున్నాము పరిచయం మరియు ఇన్వొకేషన్ మంత్రము. ఈరోజు మొదటి మంత్రం నుంచి ఆరంభిద్దామంట. సో దానికన్నా ముందు మనము మంగళాచరణ చేసుకొని చర్చను మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं ददाति स्वापदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో భక్తులందరికీ స్వాగతం. మీరు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారనుకుంటాను, నేను వెయిట్ చేస్తున్నాను స్టార్ట్ చేయడానికి. జస్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేసే జస్ట్ 5-10 నిమిషాల ముందే ఇక్కడ గట్టిగా వాన మొదలైంది. సంభవం ఇప్పుడు వాన కూడా తగ్గింది, అలాగే మనకి కరెంట్ కూడా వచ్చేసింది. సో అందుకే మళ్ళీ భగవంతుడికి వల్ల టైంకి స్టార్ట్ చేసాము. కానీ ఒకవేళ మధ్యలో కట్ అయితే మాత్రం మళ్ళీ నేను కొత్త లింక్ క్రియేట్ చేసి కంటిన్యూ చేస్తాను ఇన్ కేస్. ఓకే, మనం మొదట మంత్రం నుంచి స్టార్ట్ చేద్దామంట. సో ఫస్ట్ మనం ఈ మొదట మంత్రాన్ని రిసైట్ చేద్దాము. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మాగృద కస్య స్విద్దనం. ఈశావాస్యమిదం సర్వం అంటే మొత్తం మనం ఏమైతే చూస్తున్నామో, మనకేమైతే కనిపిస్తుందో కనిపించట్లేదో అంతా ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, మొత్తం సర్వ జగతం అంతా భగవంతుడిదే. ఇంకా ఆయన ఈశావాస్యం అంటే ఆయన వశంలో ఉంది. ఈశా అంటే భగవంతుడు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి యొక్క వశంలోనే మొత్తం జగతం ఉంది. భౌతిక జగతం మనం చూసే మొత్తం ప్రపంచం ఆయన వశంలో, లోకమంతా ఆయన వశంలోనే ఉంది. అంతేకాకుండా తేన త్యక్తేన భుంజిత మాగృధ కస్య స్విద్దనం. అలా మనకు ఏవైతే మన కోటాలో మనకిచ్చారో, ఇది మన కోట, తినడానికి కానీ ఉండడానికి కానీ వస్తువులు ఉపయోగించుకోవడానికి కానీ మన కోట మాత్రం మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలా వేరే వాళ్ళ కోట మనము అపహరించుకోకూడదు, తీసుకోకూడదు. బాగా తెలిసి కూడా అది ఎవరికి చెందిందో అని. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా, జగతం అంతా, భౌతిక ప్రపంచం అంతా భగవంతుడి యొక్క సంపత్తియే. మన శరీరము, అసలు మనం కూడా భగవంతుడి నుంచి పుట్టుకొచ్చాం కనుక
అంతా మనతో సహా అందరూ భగవంతుడి యొక్క సంపత్తి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈశా వాస్యం అంతా భగవంతుడి నియంత్రణలోనే ఉంది, ఆయన కంట్రోల్లోనే ఉంది మొత్తం. సో ఇక్కడ మనకి చెప్పారు ఈ జ్ఞానాన్ని అంతా మనము ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు తాత్పర్యం ఇచ్చారు బాగా. ఇంకా కొన్ని ప్రభుపాదుల వారి ప్రవచనాల్లోంచి కూడా కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేసి చెప్తాను. ఈ మంత్రాలపైన ఏవైతే ప్రభుపాదుల వారి ప్రవచనాలు ఇచ్చారో ఈశోపనిషత్తులో. సో ఇందులో మనకు ఉన్నది ఏంటంటే మంత్రాలు 3 కనుక మనము మొత్తం తాత్పర్యం సంపూర్ణంగా చర్చించుకోవడానికి ప్రయత్నిస్తామంట. అంటే ఆల్మోస్ట్ లైన్ టు లైన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ విషయం ఏంటంటే భగవంతుడు మొత్తం భగవంతుడిని అని ఒకరికి చెప్పామనుకో, ఎవడు చూశాడు భగవంతుడిని? అది అనొచ్చు అలాగా, అవునా? కొంతమంది నమ్మని నాస్తికులు ఉంటారు కదా, భగవంతుడు నాకు చూపించండి, నాకు భగవంతుడిని చూపించడం ముందు, తర్వాత ఎక్కడున్నాడో నేను భగవంతుని చూసిన తర్వాత నమ్ముతాను, అప్పుడు ఇదంతా ప్రపంచం అయింది, ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన వశంలో ఉంది అనేసి అలా ఎవరైనా అడగొచ్చు. సో దానికి ఒక మంచి ఉదాహరణ నేను విన్నాను, మన ప్రభుపాద వాళ్ళు చెప్తారు. సో ఒకవేళ ఒక వ్యక్తికి బంగారం కొనుక్కోవాలనుకునండి, బంగారమే కానివ్వండి, వజ్రమే కానివ్వండి, బంగారం ఒక ఉదాహరణకి బంగారం కొనుక్కోవాలనుకోండి, ఆయన ఒక మన కిరాణా స్టోర్కి వెళ్ళేసి జనరల్ స్టోర్కి వెళ్ళేసి నాకు బంగారం కావాలన్నారు అనుకోండి, ఆ జనరల్ స్టోర్ వాడికి అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుంది? వీడికి తెలియలేని దద్దమ్మ, వీడికి ఎక్కడ బంగారం దొరుకుతుందో కూడా తెలియదు. అంటే ఈ తెలియలేనోడు నేను ఎలాగైనా మూర్ఖుని చేసేవచ్చని వాడి ఏదైనా తన చేతిలో పెట్టేసి ఇది బంగారం అని చెప్పేసి నమ్మేస్తాడు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, వీడు కిరాణా షాప్కి వచ్చేసి నాకు బంగారం ఇవ్వు అంటే ఆ కిరాణా ఓనర్కి అర్థమైపోయింది, కిరాణా స్టోర్ ఆడ అమ్మేటోనికి ఇది ఇక్కడ బంగారం దొరకదు, మళ్ళీ ఈయన వచ్చి బంగారం అడుగుతున్నా అంటే ఇతనికి బంగారం ఏంటో తెలియదు అసలు. సో నేను ఇతన్ని మోసం చేయొచ్చు, అవునా? నేను ఇతన్ని మోసం చేయొచ్చు అనే విషయాన్ని ఆయనకు అర్థమైపోయి ఏదో ఒకటి చేతిలో పెట్టేసి ఆయన దగ్గర నుంచి డబ్బులు లాగేస్తాడు, ఇదే బంగారం అని చెప్పి పంపించేస్తాడు. సో మరి ఈ ఉదాహరణ నుంచి మనం ఏం నేర్చుకుంటాం? ప్రభుపాద గారు అంటారు అంటే ముందు నీకు అసలు తెలవాలి భగవంతుడు అంటే ఎవరో నీకు తెలిస్తే కదా భగవంతుడు నీ ముందుకు వచ్చినా కానీ నువ్వు ఎలా గుర్తుపట్టగలవు? భగవంతుడు అనేది ఫస్ట్ భగవంతుడు విషయం, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు ఎలా ఉంటాడనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. మరి అది ఎవరిని అడగాలి? ఇలా బంగారం కావాలంటే కిరాణా స్టోర్కి వెళ్ళి అడిగితే అక్కడికి బంగారం దొరికిపోతుందా? దొరకదు కదా. సో ఫస్ట్ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎవరిని అడగాలి, అవునా? భగవంతుడు అంటే ఎవరు అది తెలుసుకోవాలి, అడగాలి, దాని తర్వాత నీకు అర్థమవుతుంది. సో ఈ భగవంతుడు అనే విషయం కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇంత చీప్ కాదు భగవంతుడు అంటే, అంత చీప్ కాదు, మనకి అంత చౌక కాదు. మనం ఎలా తేలిగ్గా మాట్లాడలేము ఈ విషయాల్ని. సో ఎలాగైతే మనకి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దగ్గర దొరుకుతుందో అలాగే భగవంతుడి విషయం మనం నేర్చుకోవాలి అంటే ఈ వేదిక శాస్త్రాలను పరంపరలో, చాలా ఇంపార్టెంట్ అండి, పరంపరలో మనము నేర్చుకోవాలన్నమాట. ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో మనం నేర్చుకోవాలి. అప్పుడు మనకు భగవంతుడు అంటే ఎవరు అనే విషయం ముందు అర్థమవుతుంది. భగవంతుడి దర్శనం చేసుకోవడం, చూడడం అనేది తర్వాత విషయం అండి, దానికి యోగ్యత కావాలి మనకి, అవునా? ఈ యొక్క మన దేశానికి ప్రైమ్ మినిస్టరు ఆయన మీరు అన్నారనుకోండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నేను చూడాలనుకుంటున్నాను, వెంటనే నాకు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చూడాలి, ఆయన నా ముందుకు రావాలంటే వచ్చేస్తాడా ప్రైమ్ మినిస్టరు? ఎందుకు వస్తాడు? నువ్వు ఎవరు? ఆయన నీకు దర్శనం ఇవ్వడానికి, నీ దగ్గర వచ్చి మాట్లాడడానికి నువ్వు అడగగానే ఎవరు? అలాగే ఈ యొక్క చిన్న దేశానికి ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత పెద్ద బ్రహ్మాండంలో ఈ దేశం ఏంటండి అసలు? ఏం లేదు, చాలా చిన్నది. అందులో ఒక ప్రధానమంత్రి అంటే ఆయన ఏదో 5 సంవత్సరాల కోసం తాత్కాలికంగా అంటే టెంపరీగా 5 సంవత్సరాల కోసం పరిపాలిస్తున్నాడు. అందులో కూడా ఆయనకు ఫుల్ పవర్ లేదు. డెమోక్రసీ అంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది, ప్రజలు ఏం చెప్తే అది చేయాలి. అలా అంత పవర్ లేని అంటే చేస్తున్నారు శాసనం, కానీ ఈశావాస్యంలాగా భగవంతుడిలాగా మొత్తం నియంత్రించే శక్తి సామర్థ్యం ఆయనకు లేదు. ఎవరికైనా సరే ఈ ప్రజాస్వామ్యం సిస్టమే అది. అందుకని ప్రభుపాదులు వారు చాలాసార్లు దీన్ని ఖండిస్తారు. సో మనకి ఇక్కడ ఉదాహరణలు ఏంటంటే, అలా ఒక చిన్న ప్రైమ్ మినిస్టర్ని మనం కలుసుకోవాలన్నా కానీ మీకు ఎంత యోగ్యత కావాలి? నువ్వు ఏదో గొప్ప పని చేస్తే అప్పుడు ప్రైమ్ మినిస్టర్కి వచ్చి చూస్తాడు, అమ్మో చూడ గొప్ప పని చేస్తాను నువ్వు, నీకు ఏదో అవార్డు ఇద్దామని, అవునా? లేకపోతే చాలా చండాలమైన పని చేస్తే దండించడానికి పోలీసులను పంపిస్తారు.
అలా అనమాట. సో అసురుల్ని చంపడానికి భగవంతుడు వస్తాడు. అలాగే ఒక మంచి భక్తుడైతే ఆయనకు దర్శనం కూడా ఇస్తాడు భగవంతుడు. సో ఇదన్నమాట. అలా ఎవరైనా భగవంతుడు నమ్మకపోతే అప్పుడు మనకి ప్రభుపాల ద్వారా అంటున్నారు, భగవంతుడిని ఎవరైతే నమ్మరో వాళ్ళకి సింహం రూపంలో భగవంతుడు వస్తాడని. అంటే సింహం వస్తే ఏం చేస్తుంది, మీరు ముందుకి మీరు తినేస్తుంది, అంటే చచ్చూరుకుంటారు మీరు. అంటే అలా చావు రూపంలో మీకు అప్పుడు కనిపిస్తాడు భగవంతుడు. దాన్ని మీరు దాన్ని దాటలేరు. ఎవరైనా చావుని జయించగలరా? జయించలేరు. అలా ఎవరైతే భగవంతుడు నమ్మరో అలాంటి వారికి భగవంతుడు చావు రూపంలో వస్తారనమాట. అప్పుడు నమ్ముతారు వాళ్ళు చచ్చాక. సో ఇది భగవద్గీతలో అంటారు కదా, కాలోస్మి, నేను కాలం రూపంలో వస్తాను, అలాంటి వాళ్ళకి ఆ రూపంలోనే కనిపిస్తాను వాళ్ళకి. కానీ ఎవరైతే భక్తులు ఉంటారో, మనకు ఒక ఉదాహరణ ఉంటుంది కదా, ఒక పిల్లి ఉంటుంది కదా, ఆ పిల్లి ఎలక ఉంటుంది కదా, ఎలకని నోట్లో పట్టుకొని వెళ్తుంది. అలాగే తన చిన్న పిల్లలు ఉంటుంది కదా, పిల్లలు ఉంటారు కదా పిల్లికి, ఆ పిల్లి యొక్క తన పిల్లల్ని కూడా అలాగే నోట్లో పట్టుకొని వెళ్తుంది. కానీ రెండింటికి తేడా, పిల్లి యొక్క పిల్ల మాత్రం ఎంతో హాయిగా ప్రశాంతంగా భద్రంగా ఫీల్ అవుతుందన్నమాట తన తల్లి ఒకవేళ నోట్లో పట్టుకొని వెళ్తే. కానీ అదే ఎలకను పట్టుకుందనుకో నోట్లో, అప్పుడు ఎలక్కి ఇలా భయం ఉంటుంది, ఎప్పుడు భయపడుకుంటూ ఉంటుంది. అవునా? సో అలా అన్నమాట. భగవంతుడు ఒక్కడే, కానీ భక్తులతో ఒకలాగా వ్యవహరిస్తాడు, అసురులతో దానవులతో ఇలాంటి నాస్తికులతో ఒక రకంగా వ్యవహరిస్తాడనమాట. అలాంటి వారికి భగవంతుడు ఒక మృత్యు రూపంలో కనిపిస్తాడనమాట వాళ్ళకి. కానీ భక్తులకి అదే ఆయన ఎంతో మనకు రక్షణ ఇచ్చేవాడిలాగా, మనం కాపాడేవాడిలాగా, మనకి ఎంతో మేలు చేసేవాడిలాగా కనిపిస్తాడనమాట. అందుకే మరి మీ ఇష్టం, మరి భగవంతుడిని నమ్ముతారా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి. మరి భగవంతుడిని చూడాలంటే ఒక యోగ్యత కావాలి. ఎలాగ ఒక ప్రైమ్ మినిస్టర్ని మనం చూసుకోవాలన్నా కానీ మీరు ఒక పద్ధతి ఉంటుంది. సరే, మీరు కలవాలనుకున్న ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మీరు ప్రోటోకాల్ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఆయన అసిస్టెంట్ ఎవరో ఉంటారు, ఆయన పట్టుకొని ఫోన్ చేసి ఆ అపాయింట్మెంట్ తీసుకొని, అందులో నీకు పెద్ద ముఖ్యమైన విషయం ఉంటే తప్ప ప్రైమ్ మినిస్టర్ నీకు టైం ఇవ్వడు. అవునా? సో అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు మనకు ఒక యోగ్యత కావాలి. దానికి కావాల్సిన సాధన మనం చేసామా? ఇప్పుడు మనం భగవంతుడి దర్శనం చేసుకోవాలంటే మనకు ఒక శుద్ధత కావాలి. మనం అంత శుద్ధం అయ్యాము, మరి అంత సాధన మనం చేసామా? మరి భగవంతుడు ఎప్పుడైతే మనతో ప్రసన్నుడవుతాడో అప్పుడు భగవంతుడు తనకు తానే మనకు దర్శనం ఇస్తాడనమాట. సో ఈ భగవంతుడి యొక్క విశేషం ఏంటంటే, ఆయన ఈ యొక్క వైదిక గ్రంథాలని రచించారు. ఈ ఉపనిషత్తు కూడా అదే అనమాట. ఉపనిషత్తులు కూడా అన్నీ, ఈశోపనిషత్తు ఇంకా మిగతా అన్ని వైదిక గ్రంథాలు. ఇది యజుర్వేదంలో భాగం ఈశోపనిషత్తు. సో ఈ యొక్క ఈశోపనిషత్తు ఇంకా ఇలాంటి గ్రంథాలన్నీ భగవంతుడు స్వయంగా మనకి ఇచ్చారు. అవునా? భగవంతుడు ఇచ్చిన గ్రంథాల్లో ఒక విశేషత ఏంటంటే, భగవంతుడు అపౌరుషేయ. సో ఆయన సాధారణ పురుషుడు కాదు మనలాగా. సో ఈ యొక్క గ్రంథాలు, ఈశోపనిషత్తు, ఇవన్నీ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా భగవంతుడి యొక్క ముఖాన్ని నుంచి వచ్చినవి. ఇవన్నీ ఏంటంటే అపౌరుషేయ అంటే మన పురుషులు ఎవరైతే ఉన్నారో మనుషులు, వాళ్ళందరికీ 4 లోపాలు ఉంటాయి. అవేంటో మనము మొదటి ఒక ఇంట్రొడక్షన్ పరిచయంలోనే ఈశోపనిషత్తులో చర్చించుకున్నాం. ఆ 4 లోపాలు ఉండవన్నమాట భగవంతుడికి. అదే మనకి ఇక్కడ రాశారు. సో ఈ విధంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇస్తే బ్రహ్మదేవుడి నుంచి మనకు పరంపరలో మనకు దక్కిందనమాట ఈ యొక్క జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడి గురించి. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఈశావాస్యం ఇదం సర్వం. సో ఇందులో ఈ యొక్క శాస్త్రాల్లో చెప్తున్నారు అది. సో ఇక్కడ మనకి ఇంకా చాలా విషయాలు మనకు తాత్పర్యాలు ప్రభుపాదుల ద్వారా తెలిపారు. అవి ఏంటో చూద్దామంట. భగవద్గీతలో రాశారు అపార శక్తి అని మనం చర్చించుకున్నాం. అవునా? ఒకటి మన భౌతిక ప్రపంచంలో ఉండే బహిరంగ శక్తి ద్వారా నిర్మించబడ్డ అపరా ప్రకృతి, ఇంకా పరాప్రకృతి అంటే సుపీరియర్ ఎనర్జీ, అది వచ్చేసి మనం అన్నమాట జీవాత్ములం అందరం. సో మనని సుపీరియర్ అనేసి భౌతిక వస్తువుల్ని, జడ వస్తువుల్ని ఇన్ఫీరియర్
అని ఎందుకు అన్నారంటే పర అపర అని. మనకేంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క అన్ని వస్తువుల్ని ఉపయోగించుకోవచ్చు కదా. మనం ఎలా కావాలంటే వాటర్ బాటిల్ కానీ, మొబైల్ కానీ, బుక్ కానీ, ఇలా అన్ని భౌతిక వస్తువుల్ని మనము కంట్రోల్ చేయొచ్చు. ఒక రకంగా కొంతపాటు నియంత్రించవచ్చు. కొంచెం నియంత్రించే శక్తి మనకు కూడా ఉంది. భగవంతుడు పరమేశ్వరుడు అయితే మనం చిన్న చిన్న ఈశ్వరులం అనమాట. మనకి చిన్న చిన్న కంట్రోలర్, కొద్దిగా మనకు కొంచెం కొంచెం సామర్థ్యం, ఒక్కొక్కరికి మనిషికి ఒక్కొక్కంత కొంచెం కొంచెం సామర్థ్యం ఉంది ఏదో కొంచెం కంట్రోల్ చేయడానికి. ఈశ్వర భావం కొద్దిగా ఉందన్నమాట. అందుకనే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం, ఈశ్వరులం అవ్వాలని. అది ఎప్పటికీ అవ్వలేం భగవంతుడితో సమానం, కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటే మళ్ళీ భగవద్ధామానికి మనం వెళ్ళొచ్చు. సో ఇలా మనం తప్పుగా ఆలోచించి ప్రతి ఒక్క విషయం, వస్తువు నా ఇంద్రియ భోగాని కోసమే అని ఎప్పుడైతే ఆలోచించి అన్నీ ఏకత్రం చేసుకొని, కొంతమంది చాలా ఏకత్రత చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళకి అవసరం లేదు, అయినా కానీ పనికి వస్తుందిలే. ఒకటి ఉదాహరణ చెప్పారు కదా, ఒకవేళ ఒక సంచి అంటే ఒక బ్యాగ్ ఆఫ్ రైస్, ఒక సంచి బియ్యము మీరు రోడ్డు పైన పెట్టారనుకోండి, అప్పుడు ఒక పిట్టు వచ్చిందనుకోండి, పక్షి వచ్చిందనుకోండి, ఆ పక్షి వచ్చేసి ఆరులోంచి 2, 3, 4, 10 ఎంత కావాలంటే తనకు అంత తినేసి ఆ ధాన్యాల్ని, బియ్యపు గింజల్ని వెళ్ళిపోతుంది. అదే మనిషి వచ్చాడనుకోండి, ఏం చేస్తాడు? మొత్తం సంచి అంతా తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సో పాయింట్ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ప్రకృతి సృష్టిలో ఉన్నదంతా భగవంతుడిదే. అది మనము భగవంతుడి సేవ కోసమే ఉపయోగించాలి, మన ఇంద్రియ తృప్తి కోసం కాదు. ఒకవేళ మన యొక్క మనం అనొచ్చు, ప్రభుజీ మేము చాలా కష్టపడి సంపాదించాము. సో భగవంతుడు అంటారు ఇక్కడ, నేను కష్టపడి ఇల్లు కట్టాను, కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, ఇదంతా నా ఇల్లే, నా సొంతం, ఈ బంగ్లా నాది, ఇది ఎలా భగవంతుడిది అవుతుంది? ఇప్పుడు ఇది నా సంపత్తి. కొంతమంది కొట్టుకుంటారు కదా, జీవితాంతం కోర్టులో కొట్టుకోవడానికే మొత్తం జీవితం, సగం జీవితం వెళ్ళిపోతుంది కొంతమందిది. నా ఇల్లు, నా బంగ్లా, నా స్థలం, నా ప్రాపర్టీ, నా సంపత్తి అని. కానీ భగవంతుడి సంపత్తి అంతా. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏంటంటే కేర్ టేకర్స్. కేర్ టేకర్ అంటే మనం ఏమంటాం తెలుగులో? ఎవరైనా చెప్పగలరా? కేర్ టేకర్ అంటే మనం ఆధీనంలో ఇచ్చారు మనం చూసుకోవడానికి, సరిగ్గా సంరక్షించడానికి, సంరక్షణ చేయడానికి, అంతే. కేర్ టేకర్ని ఏమంటారండి? సో మనమందరం ఇక్కడ కేర్ టేకర్స్ అనమాట. ఒక్కొక్కరి దగ్గర చాలా సంపత్తి ఉండొచ్చు, ఒక్కొక్కరి దగ్గర కొద్దిగా ఉండొచ్చు, ఒక్కొక్కరి దగ్గర చాలా ధనం ఉండొచ్చు, కొంతమంది దగ్గర కొద్దిగా ఉండొచ్చు. సో కానీ మొత్తం అంతా ఎవరికి చెందిందంటే భగవంతుడికేనంట. మరి మనకు కావాల్సింది మనం ఉపయోగించుకొని మిగతా అదంతా భగవంతుడి సేవలో మనము సంరక్షకులం. అవునా? మనం సంరక్షిస్తున్నాం అంతే, మన సంరక్షణలో ఉందంతే. కొన్ని రోజుల వరకు అది కూడా శాశ్వతం కాదండి. మీరు ఎన్ని రోజులు బతికి ఉంటే అన్ని రోజులే మనం సంరక్షించగలం. అవునా? దాని తర్వాత సంరక్షించలేం. ఇప్పుడు కొట్టుకుంటున్నారు, జీవితాంతం కొట్టుకొని నా స్థలం, నా స్థలం, నా స్థలం అని కొట్టుకొని చచ్చిపోతాడు. తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ స్థలం నీ స్థలమా? ఇంకా ఎవరో ఆ స్థలంలో నివసిస్తున్నారు. సో అదన్నమాట. సో అందుకే మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఇలాంటి విషయాల కోసం మనం ఎక్కువగా శ్రమ పడాలి అనేది. సో మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి, అంటే మనం అలా అనట్లేదు, మీరు అన్నీ త్యాగం చేసేయని చెప్పట్లేదు, కానీ అన్నిటినీ అర్థం చేసుకొని ఇవంతా భగవంతుడి యొక్క సంపత్తి, భగవంతుడికి మనము వినియోగించాలి అనే విషయాన్ని. సో ప్రతి ఒక్కరికి ఒక కోటా ఇచ్చారనమాట మనకి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఉదాహరణ ఇస్తున్నారు ఏంటంటే, ఒక్క నిమిషం, సరే రైట్. ఒక ఉదాహరణ ఇస్తున్నారు. భగవంతుడు ఇక్కడ భగవంతుడిని అగ్నితో కంపేర్ చేస్తున్నారు. ఎలాగైతే మనము ఈ సృష్టిలో అన్నిటినీ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అంటాము, మరి ఇంగ్లీష్లో ఉండి అలాగే తెలుగులో ఏమంటారు చూసుకోండి. సో దాన్ని ఇక్కడ ఒకవేళ అగ్నికి 2 ఉంటాయి కదా, ఒకటి ధర్మం, అంటే అగ్నికి 2 ధర్మాలు ఉన్నాయి మినిమం. ఏంటంటే ఒకటి లైట్ ఇస్తుంది, వెలుగునిస్తుంది, ఇంకొకటి తాపాన్ని, వేడినిస్తుంది. అవునా? సో వేడి వెలుగు 2 ఒకేసారి ఇస్తుంది అన్నమాట అగ్ని. అలాగే భగవంతుడే ఈ యొక్క 2 శక్తులు ఆయనవే. బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, భౌతిక శక్తి,
ఆధ్యాత్మిక శక్తి అన్నీ. సో భగవంతుడే అన్నిటికీ సర్వం, అన్నిటికీ ఆయనే అధినేత. సో ఆయన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషయం వస్తువు ఇచ్చారనమాట, కోటా ఇచ్చారు. ఎలాగంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విషయం ఇచ్చారు, ఉదాహరణ ఇచ్చారు, ఆవు ఉదాహరణ ఇచ్చారు. ఆవు ఉందనుకోండి, అది పాలు ఇస్తుంది ఆవు, కానీ అది ఇచ్చిన పాలు మొత్తం అదే తాగేదు, లేకపోతే తన బిడ్డే మొత్తం తాగేదు. ఎంత పాలు ఇస్తుందంటే తన బిడ్డ తాగిన తర్వాత కూడా, ఆవు దూడ తాగిన తర్వాత కూడా ఇంకా చాలా పాలు మనకి ఎక్స్ట్రా ఇస్తుందన్నమాట. సో ఆ ఎక్స్ట్రా పాలు ఎందుకు మరి భగవంతుడు ఆవులో సృష్టించాడు? వేరే జీవులన్నీ అంత పాలు ఇవ్వవు, కానీ ఆవు ఇస్తుంది. ఎందుకంటే అది మనిషి కోసం, అది శాస్త్రాల్లో ఇచ్చారు. మనిషి కోసం అనేసి ఎక్కువ పాలు ఆవు ద్వారా సృష్టించి. ఆవు వచ్చేసి సత్వగుణంలో ఉండే జీవి అనమాట. జీవుల్లో కూడా, పశువుల్లో కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉండే జీవులు ఉంటాయి. ఆవు వచ్చేసి సత్వగుణంలో ఉండే జీవి. అందుకే ఆవు మీతో పాటు ఉందనుకోండి, మీ ఆ సత్వగుణం అనేది మీ యొక్క పరివారంలో, అంటే మీ యొక్క అట్మాస్ఫియర్, ఇంట్లో పరిసరాల్లో కూడా అది వ్యాప్తి చెందుతుంది అనమాట. ఓకే, కానీ ఆవు వచ్చేసి ఇక్కడ మిల్క్, పాలునిస్తుంది. సో ఈ పాలు తాగితే, ఈ పాల ద్వారా తినే పదార్థాలు, పాల ద్వారా వచ్చే పదార్థాల ద్వారా పాలు తాగితే ఇందులో ఉన్న పౌష్టిక విలువలు ఎలాంటివంటే అవి మన మనిషి యొక్క మెదడుకి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యతను పెంపొందిస్తాయన్నమాట. అలాంటిదన్నమాట. సో అందుకనే ఈ పాలు అనేది ఒక మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలంటే, ఎదగాలి అంటే. సో ఇలాంటిది భగవంతుడు ఇలాంటి అరేంజ్మెంట్ చేశారనమాట మన కోసం. సో మన కోసం ఇలా కొన్ని సైడ్ చేసి పెట్టారు. ఓకే, పాలు మనుషుల కోసం అని, ఆవులు ద్వారా. సో అలా అనమాట. సో మనము అవి మాత్రం మనం స్వీకరించాలన్నమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. కానీ ఇప్పుడు చాలామంది మనం తెలుసు ఏం చేస్తున్నారు, కషాయఖానాలు. సో ఆవు దూడ నుంచి సపరేట్ చేసేస్తారు, ఆ దూడను కూడా కషాయఖానాకి వెళ్ళి చంపేస్తారు. ఆవు నుంచి మాత్రం పాలు పిండేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆవులకి ఏవో ఇంజక్షన్లు ఇచ్చేసి, ఇంకా ఏవో కెమికల్స్ ఇచ్చేసి ఇంకా ఎక్కువ పాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవి తప్పనమాట. సహజంగా భగవంతుడు అరేంజ్మెంట్ చేశారు, అంత మాత్రం మనం ఉపయోగించుకోవాలి, సహజంగా ఏదైతే ఉందో న్యాచురల్గా. ఇంకోటి ఏంటంటే మనము అనుకోవచ్చు, ఇప్పుడు నాది ఇది బంగ్లా అని ఉదాహరణ తీసుకున్నాం కదా, ఇది నేను కట్టించాను, నేను కట్టుకున్నాను, ఇది నా బంగ్లా, నా కష్టంతో చేశాను అని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీది బంగ్లా అయినా మీది కాదు, మీ అసలైన ఓనర్ కాదు, భగవంతుడే అసలైన సంపద. ఎందుకు అంటే ఈ స్థలం మీరు సృష్టించలేదు. బంగ్లాకి కావాల్సిన ఇసుక కానీ, మరియు లేకపోతే ఆ యొక్క ఇసుక, సిమెంటు, ఇంకా దానికి కావాల్సిన ఈట అంటే బ్రిక్స్, ఇవన్నీ కూడా ఇంకా కావాల్సిన ఎంతో సామాగ్రి అంతా మీరు సృష్టించలేదు. అవన్నీ మీరు అనొచ్చు అవి మా ఫ్యాక్టరీలో నుంచి కొనుక్కున్న, ఆ ఫ్యాక్టరీలో ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ కూడా దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఈ ప్రకృతిలో నుంచే తీసుకొని చేశారు. అవునా? అన్ని పదార్థాలు ప్రకృతిలో మీరు సృష్టించలేదు కదా, అవన్నీ భగవంతుడు సృష్టించాడు. సో ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ఇటుకలు, కరెక్ట్, థ్యాంక్ యూ. ఇటుకలతో ఇల్లు కడతాం కదా, ఇటుకల్ని మీరు తయారు చేయలేదు, అంటే ఇటుకల్లో ఉన్న పదార్థాన్ని అయితే మీరు తయారు చేయలేదు కదా. సో ఈ పదార్థాలన్నీ ప్రకృతిలోంచి వాళ్ళు తీసుకొని కొంతమంది మనుషులు తయారు చేస్తున్నారు. అలాగే ఇల్లుని కూడా ఒక మనిషి కడతాడు. సో ఇప్పుడు ఒక మనిషిని కట్టాడు, ఒక సపోజ్ మీరు ఇల్లు ఓనర్ అంటున్నారు, ఎందుకంటే నేను కట్టుకున్నానని, కానీ మీరు కట్టుకోరు. అసలైతే మీరు కూలీ, అదే మన ఏమంటారు, లేబర్ని పెట్టి, మేస్త్రిని పెట్టి మీరు కట్టిస్తారు ఇల్లుని. ఇప్పుడు మేస్త్రి అన్నాడు అనుకోండి, నేను ఇల్లు కట్టాను, ఇది నాది అని, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నువ్వు మేస్త్రి అంతే, నీకు మేస్త్రికి తగ్గట్టుగా నీకు ఆ ఛార్జ్ ఎందుకు డబ్బులో మీకు ఇచ్చేస్తాము, మీరు తీసుకొని వెళ్ళిపోండి, అంతేగాని మాది ఇల్లు అనే మీరు అనుకూడదు, అలా అది తప్పని. అలాగే ఇక్కడ మనం కొంచెం కష్టపడుతున్నాం తప్పకుండా, అందుకని మనకు సంరక్షణలో ఇది దొరుకుతుందన్నమాట, సంరక్షించుకోవడానికి, దాన్ని భగవంతుడి సేవలో వినియోగించుకోవడానికి. సో అది కూడా మన కర్తవ్యం అన్నమాట. ఆ కర్తవ్యాన్ని మనం మర్చిపోకూడదు. సో ఇలా ఎప్పుడైతే మర్చిపోతామో మీరు అనుకోవచ్చు, అదేంటి ప్రభు భగవంతుడు అంటారు, ప్రతి ఒక్కటి భగవంతుడిగా ఉపయోగించుకోవాలని, అంత మాదే, మేమే ఎంజాయ్ చేస్తాము అని మీరు అనుకున్నారనుకోండి, దాని ద్వారా మీరు ఎక్కువగా ఆనందాన్ని అనుభవించగలుగుతారు అనుకున్నారనుకోండి, అది మూర్ఖత్వం. ఎందుకు అంటే మనము ఇది నిజ జీవితంలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చూడవచ్చు. ఏంటి అంటే
చాలామంది కొట్టుకుంటున్నారు మనుషులు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని అంగీకరించట్లేదు, భగవంతుడిని సైడ్కి పెట్టేశారు. ఇప్పుడు ఎలాగంటే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు, లేబరర్స్ క్యాపిటలిస్ట్, అంటే ఈ లేబర్ వాళ్ళు పనిచేసే వాళ్ళు కార్మికులు, మరియు క్యాపిటలిస్ట్ అంటే ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ కంపెనీ. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఎంతోమంది లేబర్ వాళ్ళు పనిచేస్తుంటారు, కార్మికులు పనిచేస్తుంటారు. దానికి అధినేత ఎవరో ఒక కంపెనీ ఓనర్ ఉంటాడు. ఆ అధినేతకి మరియు ఈ కార్మికులందరికీ గొడవ ఎప్పుడు. గొడవ ఎందుకంటే ఇది చిన్న గొడవ కాదండి, పెద్ద పెద్ద గొడవలు జరిగాయి దీంట్లో. దానివలన ఎన్నో పెద్ద పెద్ద సిద్ధాంతాలు తయారయ్యాయి, క్యాపిటలిజం అని, కమ్యూనిజం అని. సో ఇక్కడ ఏమైంది, వీళ్ళందరూ కార్మికులు చూస్తున్నారు, మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాము, మరి మేము ఇంత కష్టపడితే మాకు మాత్రం ఎంత తక్కువ డబ్బులు ఇస్తున్నారంటే చాలా తక్కువ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు మా అధినేతకు వచ్చే లాభం మాత్రం చాలా, వాడు కోట్లు లాభం తెచ్చుకుంటే నాకేమో కొన్ని వేల రూపాయలు మాత్రమే మనందరికీ జీతం ఇస్తుంది. మనందరి జీతాలు కలిపితే కూడా అందులో దానికన్నా ఎక్కువ లాభం ఆ ఒక్క అధినేతకు దొరుకుతుంది. వాడు ఏం కష్టపడట్లేదు, మనమే మొత్తం నడిపిస్తున్నాము కంపెనీని, ఫ్యాక్టరీని, మొత్తం ఈ యొక్క ఇండస్ట్రీని. సో మరి మనకు కూడా ఆ రకంగా భాగస్వామ్యం దక్కాలి, అతనికి ఎంత భాగస్వామ్యం ఉందో మనకు కూడా అంత భాగస్వామ్యం ఉండాలని గొడవ. మాకు జీతాలు పెంచండి, లేకపోతే మేము పనిచేయం, యూనియన్ అనమాట. ఇలా గొడవ, అవునా? ఒక అధినేతకి కార్మికులకి, కార్మికులందరూ యూనియన్ చేస్తుంటారు కదా, చాలాసార్లు యూనియన్ జరుగుతూ ఉంటుంది. ఈ యూనియన్ అని బంధులు జరుగుతూ ఉంటాయి. ఈ బంద్ ఎందుకు జరుగుతుంది? ఈ కార్మికులు ఏమనుకుంటున్నారంటే మాకు ఇంకా జీతాలు కావాలి, మీకు చాలా ఎక్కువ లాభాలు వస్తున్నాయి, ఇంత లాభాలు మీరే కొట్టుకుంటున్నారు, మీరేం పని చేయకుండానే ఇంత లాభాలు దొబ్బేస్తున్నారు, మాకు ఎక్కువ లాభం కావాలి, మాకు ఎక్కువ జీతం, మాకు ఇంకా ఎక్కువ లాభం కావాలి, మేము ఎక్కువ కష్టపడుతున్నాం. కానీ ఇద్దరు మర్చిపోయేది ఏంటంటే భగవంతుడిని, అందుకే ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో ప్రభుపాల్ ద్వారా అంటారు, ఇలా ఈ యొక్క ప్రపంచంలో మీరు చూస్తున్నారు, కుక్కలు పిల్లిలు కొట్టుకున్నట్టు మనుషులు కూడా కొట్టుకుంటున్నారు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి ఈ భౌతిక సంపత్తి సదుపాయాల గురించి ఎంతో గొడవలకు దిగుతున్నారనమాట. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం భగవంతుడికే చెందిందని. సో ఇలా ఇప్పుడు అధినేతలు ఏంటంటే ఏదో ఒక పవర్ యూజ్ చేసి, వాళ్ళకి ఇంకా పెద్ద పవర్లు ఉంటాయి కదా, ప్రభుపాల్ ద్వారా రాశారు ఇక్కడ, పొలిటికల్ మాన్యూవరింగ్, ఏదో పొలిటీషియన్ యూజ్ చేసో ఇంకా అలా పెద్ద వాళ్ళ కనెక్షన్ యూజ్ చేసి వీళ్ళందరినీ నోరు మూయిస్తారనమాట. అలా లేకపోతే వీళ్ళందరూ ఏవో యూనియన్లు చేసి వీళ్ళు ఇంకో రకంగా వీళ్ళు గొడవలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటివి నడుస్తూ ఉంటాయన్నమాట. కానీ ఇదంతా తప్పు. ఎందుకంటే ఇలా ఇద్దరు చేసేది తప్పే, ఇద్దరు చేసేది తప్పు. ఎందుకంటే ఈ అధినేత పెద్ద కోట్లు సంపాదించి ఏం చేస్తున్నాడు, పెద్ద భోగ విలాసాలు అనమాట. ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బుల్ని తన ఇంద్రియ తృప్తి కోసం ఎలా డబ్బుల్ని ఉడాయిస్తారో నాకన్నా మీకు బాగా తెలుసు. కోట్లు లక్షల రూపాయలు పెద్ద బంగ్లా కట్టుకుంటారనమాట. ఎంత పెద్ద బంగ్లా ఉంటుందంటే మళ్ళీ అందులో ఎంత ఖరీదైన విషయాలు, వస్తువులు అన్నీ ఉంటాయంటే, ఎన్ని రూమ్లు ఉంటాయంటే, వాళ్ళు ఉండేది 2-3 ఫ్యామిలీలో, ఆయన భార్య, ఒక కొడుకు కూతురు, వాళ్ళు ఉండేది 4. కానీ దానికి 40 అంతస్తుల మేడ, మళ్ళీ దాంట్లో ఇంకా వారికన్నా 10 మంది దానిలో పనిచేసే కార్మికులు ఆ ఇల్లుని చూసుకోవడానికి. మరి మీకు 40 రూమ్లు అవసరమా? 40 అంతస్తులు అవసరమా మీరు 4 ఉండడానికి? మరి అంత పెద్ద ఇల్లు కట్టుకోవడం అంటే ఇదంటే ఏంటంటే దీన్ని అంటారు ఇక్కడ, మీరు ఇంత డబ్బు ఉంటే దాన్ని భగవంతుడి సేవకు ఉపయోగించకుండా మీ యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. చూస్తారు కదా కొంతమంది పెద్ద స్టార్లు, సెలబ్రిటీలు ఎంత ఖర్చు చేస్తారో వాళ్ళు ఉండడానికి, వాళ్ళు నివసించే బంగ్లా. ఒక ఉదాహరణ ఇస్తున్నాను మీకు. ఇంకా కార్లు తీసుకున్నారనుకోండి, మార్కెట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ సెలబ్రిటీ అంటారు వీళ్ళని, వాళ్ళు డబ్బులు బాగానే సంపాదిస్తారు. మీ అందరి దగ్గర నుంచి, మీ అందరి కష్టం వాళ్ళంతా తీసుకొని ఎంతో పెద్ద కార్లు కొంటూ ఉంటారనమాట. కోట్ల రూపాయల కార్లు, లక్షల రూపాయల కార్లు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ బంగ్లాలో 20 కార్లు ఉంటాయి, 30 కార్లు ఉంటాయి. వాడు ఒకటే మనిషి, ఒక ఫ్యామిలీ, ఎన్ని కార్లు కావాలి? 10 కార్లు, 20 కార్లు అవసరమా? మార్కెట్లో కొత్తగా రిలీజ్ అయిందంటే ఆ కారు వాడి దగ్గర ఉండాలి అంతే. ఎందుకు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కుంటా, నేను తిరగాలంతే. నాకు ఏ రోజు ఏ మూడు వస్తే ఆ కారులో ఆ రోజు వెళ్తాను నేను. సో ఇలా వారి భోగ విలాసాల కోసం ఇక ఒక్కొక్క ఉదాహరణ ఇస్తాను. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, మీరు సొంతంగా చూసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి అలా ఏదైనా పార్టీ చేసుకోవాలనుకోండి, ఇంకా దానికోసం ఎలా ఖర్చు చేస్తారు అది నేను చెప్పనక్కర్లేదు వేరుగా. సో
ఇదన్నమాట. ఇలా చేసేవారు భగవంతుడి యొక్క సంపదను భగవంతుడి కోసం వినియోగించకుండా వారి ఇంద్రియతృప్త స్వార్థానికే వినియోగించుకునే వారికి తప్పకుండా ప్రకృతి నుంచి వాళ్ళకి గుణపాఠం అనేది దక్కుతుందన్నమాట. వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది దక్కుతుంది అని చెప్తున్నారు. సో ఇదేంటంటే ఈ యొక్క పద్ధతి బాంబు లాగా అనమాట. ఇది బాంబు అంటే పేలుతుంది. అది కార్మికుల చేతిలో ఉన్న వీళ్ళ కార్మికులు నాకు మొత్తం కావాలి, నాకే సంపద అంతా నా దగ్గరకు వచ్చేసేయాలి. అదే కమ్యూనిజం అంటే. కమ్యూనిజం అంటే ఏంది? అందరూ సమానం, అందరికీ ఎంత లాభం వచ్చినా సరే ప్రతి ఒక్కడికి సమానంగా పనిచేసేయాలంతే. అందుకనే భగవంతుడు అంటాడు, సరే ప్రభుపాల ద్వారా రాశారు, భగవంతుడుని గుర్తించకుండా అంతా అందరిది పంచుకొని తిందామంటే ఇది ఎలాంటిది అంటే మనం సమాజంలో అందరం పంచుకొని తింటే శాంతి భద్రతతో ఉండొచ్చు అని వాళ్ళు ఊహించుకుంటారు. అలా అని ఈ కమ్యూనిజం, కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ మొదలైంది. సో మరి అలా అనుకుంటారు, కానీ ఇది తెలివి తక్కువతనం. ఎందుకంటే ఇది ఎలా అంటే ఒక దొంగలందరూ కలిసి మనం అందరము దోచుకొని దాని అన్ని సరిగ్గా పంచుకొని తిందాము, అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని. దొంగల మధ్యలో ఎప్పుడైనా శాంతి, ప్రశాంతత, భద్రత అనేది ఉంటుందా? అది మూర్ఖత్వం. అదేంటండి కమ్యూనిస్టులు వీళ్ళని దొంగలు అంటారు? మేము కమ్యూనిస్టులను దొంగలు అనట్లేదు. ఎవరైనా ప్రజలు, ఎవరైనా మనిషి, వాళ్ళు క్యాపిటలిస్టే కానివ్వండి, కమ్యూనిస్టే కానివ్వండి, ఏ మనిషి అయినా కానివ్వండి, ఒకవేళ ఆ వ్యక్తి భగవంతుడిని, ఆ భగవంతుడి అన్నిటికీ అధినేత, అంత సంపత్తి భగవంతుడిని గుర్తించకుండా తన స్వార్థానికి ఎప్పుడైతే వినియోగించుకోవాలని ప్రయత్నిస్తాడో ఆ క్షణాన్నే అతను దొంగ అయిపోతాడు. అంతేనా? ఎందుకంటే ఆయన భగవంతుడి సంపత్తిని ఎవరు పర్మిషన్ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు జనాలు ఆ చంద్రమండలానికి వెళ్ళిపోతున్నారు. చంద్రమండలానికి వెళ్ళిపోయి అక్కడ జెండా పాతేసి ఇది నాదే, చంద్రమండలం నాదే, లేకపోతే వేరే గ్రహానికి వెళ్ళేసి ఈ గ్రహాన్నే మేము మాది అయిపోయింది, ఇప్పుడు మా జెండా పాత, మేము మొదలు జెండా పాతేస్తాం మాది. అమ్ముకుంటున్నారండి చంద్రమండలం పైన ల్యాండ్ అమ్ముకుంటున్నారు, కొనేవాళ్ళు పిచ్చోళ్ళు కొంటున్నారు కూడా. చాలామంది మూర్ఖులు ఉన్నారు అలా. వాడు అమ్మేటోడోడు, కొనేటోడోడు. సో కొనే అతను ఏంటంటే డబ్బులు ఎక్కువయ్యాయి. పిచ్చి కాకపోతే ఇప్పుడు చంద్రమండలంకి ఎవరు వెళ్ళారో తెలియదు ఇప్పటివరకు సరిగ్గా, కానీ ఆల్రెడీ అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. మరి అమ్మడానికి వాడోడు, కొనడానికి వీడోడు. కానీ ఇలాంటివన్నీ ప్రకృతిలో, ప్రపంచంలో జరుగుతున్నాయి. దాని తర్వాత తెలుస్తుంది ఇదో పెద్ద ఫ్రాడ్ అని. తర్వాత ఏడుస్తూ ఉంటారు, అయ్యో నా డబ్బులన్నీ చంద్రమండలంలో ల్యాండ్ కొనడానికి ఉపయోగించాను, నా డబ్బులన్నీ పోయాయి, నా కష్టార్జితం అంతా పోయింది అని తలపట్టుకొని కూర్చుంటారు అన్నమాట జనాలు. సో మీరు చేసింది తప్పుడు పని, దాని తర్వాత మళ్ళీ దానికి మళ్ళీ ఏడవడం ఎందుకు? సో మీరు అందుకని శాస్త్రాలు చదివి తర్వాత అర్థం చేసుకొని మన దగ్గర ఎంతైనా మీరు సంపాదించుకోవచ్చు. భగవంతుడు ఇక్కడ ప్రభుపాల ద్వారా ఎన్నోసార్లు చెప్పారు, గీతలో చెప్పారు, ఇక్కడ కూడా చెప్తారు, మళ్ళీ చెప్తున్నారు కూడా. మీరు ఎంత సంపాదించాలో సంపాదించుకోండి. మీరు పెద్ద ఇండస్ట్రీలు నడపాలనుకుంటా నడుపుకోండి, మీరు పెద్ద జాబ్ చేయాలనుకుంటుంటే చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, ఎన్నైనా సంపాదించుకోండి. కానీ అవన్నిటిని మీరు ఫ్యామిలీ మీరు సంసారం చేయాలి కూడా చేసుకోండి, మీరు పిల్లలు కావాలనుకోనండి, ప్రాబ్లం లేదు. కానీ అన్నిటినీ భగవంతుడి సేవలో వినియోగించాలి. అందరినీ భగవంతుడితో యుక్తపరచాలి. అది ఇక్కడ మనకి శాస్త్రాల నుంచి మనం నేర్చుకునేది. లేకపోతే మనకి ఆ పశువులకి తేడా లేదని ఇక్కడ రాశారనమాట. చూడండి, పశువులు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి కొట్టుకుంటారు, కుక్కలు కానీ పిల్లులు కానీ కొట్టుకుంటాయి చిన్న తినడానికో తిండి వస్తువుల గురించి. కానీ మనిషి కూడా అలాగే కొట్టుకొని చంపుకుంటే మరి ఇంకా వారికి మనకు తేడా ఏమిటి? ఇంకా పశువులండి ఒక విశేషం ఏంటంటే, ముందు కూడా చెప్పాను, పక్షి ఉదాహరణతో వాటికి ఎంత కావాలో అదే తింటాయి. అంతేకాకుండా భగవంతుడు వాళ్ళకి ఏవి చెప్పారో తినడానికి, ఏవైతే ఆదేశించారో అవి మాత్రమే తింటాయి. అంటే ఇప్పుడు టైగర్ ఉందనుకోండి, టైగర్ అంటే మన పులి ఉందనుకోండి, పులి అన్నం తిన, మరి మీరు అన్నం పెట్టారనుకో, అన్నం పప్పు కూర తినదనమాట. పులి ఏం తింటుంది? పులి మాంసం తింటుంది, పాలు తాగదు, మాంసం తింటుంది. అవునా? సో పులి మాంసం తింటే దానికి తప్పు లేదు, పాపం లేదు. ఎందుకంటే భగవంతుడు పులికి మాంసం తినడానికి ఆ కోట, అది పులి కోట అన్నమాట. అలాగే కొన్ని జీవులు ఉన్నాయి, అవి ఏంటంటే మాంసం తినవు, గడ్డి తింటాయి. ఇప్పుడు ఆవు ఉందనుకోండి, గడ్డి తింటుంది, అది మాంసం తినదు. అలా మేకలు గడ్డి తింటాయి. కొన్ని ఏంటంటే కొన్ని పశువులు, పక్షులు ఏంటంటే
అవి మాత్రం వెజిటేరియన్ అనమాట, శాకాహారి. ఇంకా కొన్ని పశువులు పక్షులు మాత్రం మాంసాహారి. అవి ఎవరు డిసైడ్ చేశారంటే భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాటికి పాపం అనేది తగలదు. ఇది మనకి తర్వాత కూడా వస్తాయి 2-3 శ్లోకంలో కూడా కొద్దిగా, నేను ఇప్పుడే కవర్ చేస్తున్నాను, పర్వాలేదు, మొత్తం ఒకటే కాన్సెప్ట్. సో కానీ మనిషి గనక అలా తన కోట, మన మనిషికి ఏం కోట అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి శాకాహారి, మన మనిషి యొక్క శరీరం డైజెస్టివ్ సిస్టమ్, పళ్ళు మరియు మన డైజెషన్కి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా శాకాహార భోజనంకి అనుకూలంగా నిర్మితమైందన్నమాట. మరి ప్రభుజీ మాంసం కూడా తినొచ్చు కదా, అది కూడా జీర్ణం అవుతుంది, అందుకే మాంసం చాలా ఉడకబెట్టుకొని దాంట్లో ఎన్నో మసాలాలు కలుపుకొని కొంతమంది తింటారు, అవునా తినేవాళ్ళు. పచ్చి మాంసం చాలా తక్కువ మంది తింటారు అనుకుంటు నాకు తెలిసి. ఇప్పుడు టైగర్ పులి ఎలా తింటుందో మేకని అలా తింటారా మీరు? మరి ఆ స్టైల్లో తింటారా మనుషులు? తినరు కదా. సో అలా తింటే చాలా తక్కువ మందికి అరుగుతుంది అనుకుంటు నాకు తెలిసి. చాలామంది మీట్ ఈటర్స్కి అసిడిటీ ప్రాబ్లం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వస్తాయి ఎవరైతే బాగా మాంసం తింటారు. సో ఇంకోటి ఏంటంటే, మనిషికి అలా తినేవి వస్తువులు మరి కొన్ని తినవచ్చు, కానీ కొంతమంది ఎవరైతే రజోగుణం తమోగుణంలో ఉన్నారో వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ద్వారా శాస్త్రాలు అనుమతించారు. ఆ విషయాన్ని మనం ముందే చర్చించుకున్నాం, ఎందుకు ఏందనేది. సో అది ఇక్కడ చర్చించుకోము. కానీ ఇలా మనిషికి ఏవైతే చెప్పారో, మనకేం చెప్పారు శాస్త్రాలు అంటే, ఇప్పుడు భగవద్గీతలో భాగవతంలో మనము ఏవైనా సరే శాకాహారం మాత్రమే, పత్రం పుష్పం ఫలంతో, ఇంకా చాలా దగ్గరలో ఉన్నాయి, వేరే పురాణాల్లో కూడా ఇచ్చారు. ఏమేమి మనం భగవంతుడు విష్ణువుకి కానీ కృష్ణుడికి కానీ అర్పించి తర్వాత మనము దాన్ని స్వీకరించాలి. అలా ఎందుకంటే కొంతమంది అంటారు, ప్రభుజీ మీరు ఆ శాకాహారం తిన్నా కూడా పాపం తగులుతుంది, ఎందుకంటే చెట్లలో కూడా ప్రాణాలు ఉంటాయి కదా. అవును, చెట్లలో కూడా ప్రాణం ఉంటుంది, చెట్లను చంపితే కూడా మీకు పాపం తగులుతుంది, కానీ తక్కువ తగులుతుంది. ఎంత చేతన ఎక్కువ ఉంటే మనము అంత హాని వాళ్ళకి కలిగిస్తాం. అంటే ఎంత చేతన ఎక్కువ ఉంటే వారికి అంత నొప్పి కలుగుతుంది. మీరు దాన్ని చంపినప్పుడు ఆ ప్రాణిని, వారి చేతన ఎంత వికసితమై ఉంటుందో ఆ ప్రాణికి అంత నొప్పి కలుగుతుంది. ఎందుకంటే చేతన పెరిగిపోయింది. ఇప్పుడు అచేతన ఎవరు ఉన్నారనుకోండి, అతను నడికేశారు అనుకోండి, మనకు ఇప్పుడు అతను సంపూర్ణంగా మూర్ఛితమైపోయి ఉన్నాడు, మొత్తం కంప్లీట్లీ అన్కాన్షియస్. అతను మీరు తల నరికేసి కూడా మనకు తెలీదు తల నరికిపోయినట్టు, అవునా. సో అలా అంటే చేతన ఎంత వికసితమై ఉంటుందో ఒక ప్రాణికి, ఆ ప్రాణికి అంత పెయిన్ అంటే అంత బాధ కలుగుతుందన్నమాట చంపినప్పుడు. సో ఎంత బాధ నువ్వు ఒక ప్రాణికి కలిగిస్తావో అంత పాపం నీకు తగ్గుతుందన్నమాట, అది సిద్ధాంతం. సో చెట్లకి చేతన అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి మామూలుగా అయినా మీకు పాపం తక్కువ తగులుతుంది, కానీ కొంచెం పాపం తప్పకుండా తగులుతుంది. సో మరి దానికి విరుగుడు ఏంటంటే, మనకు అందుకే శాస్త్రాలు చెప్పారు, మనం అలా వెజిటేరియన్ అయినా శాకాహారమైన ముందు భగవంతుడికి నైవేద్యం పెట్టి దాని తర్వాత మనం దాన్ని ప్రసాదంగా మనం తీసుకుంటాం. దాని ద్వారా ఏమవుతుందంటే అన్ని పాపాల నుంచి మనం ముక్తులవుతాం, అవునా. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత ఆత్మకారణాత్. మనం భగవద్గీతలో చదువుకున్నాం, అవునా. 3.13లో 3వ అధ్యాయం 13వ శ్లోకంలో యజ్ఞ శిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. సో అన్ని రకాల పాపాల నుంచి ముక్తులమైపోతాం ఒకవేళ మనము భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా మనం స్వీకరిస్తే. అందుకనే మనిషి అన్నాక ఈ విధంగానే యత్ కరోషి యదశ్నాషి, ఈ శ్లోకం కూడా ఉందండి, ఏది చేసినా మీరు భగవంతుడికి అర్పించి చేయాలనేసి. ఇలా మనం ఎన్నో శ్లోకాలు చూస్తాం భగవంతుడికి, అవునా. 9.26 ప్రతిభా కుమారి మాతాజీ రాశారు, ధన్యవాదాలండి. సో ముఖ్యమైన విషయం ఇదనమాట. మనిషి మరి తన కోట అర్థం చేసుకుని ఆ కోటాను కూడా భగవంతుడికి అర్పించుకొని తీసుకుంటే పాపం అనేది తలగదు. కానీ ఈ ప్రాణులకి, పశువులకు కానీ పక్షులకు కానీ, వాళ్ళు శాకాహారం తిన్నా మాంసాహారం తిన్నా ఏదైతే భగవంతుడు వాళ్ళకు కోట ఇచ్చాడో అది వాళ్ళు తీసుకుంటారు, స్వీకరిస్తారు. వారికి ఏమాత్రం పాపం కలగదు. ఎందుకు అంటే అదే డిఫరెన్స్ మనిషి జీవికి పశువు పక్షి జీవికి. ఈ విషయం మీకు తెలుసో లేదో, కర్మ సిద్ధాంతం తెలుసు కదా. కర్మ అనేది ఓన్లీ మనిషికేనండి, పశువులకు కాదు. కర్మ లాగు అయ్యేది ఓన్లీ మనిషికి మాత్రమే.
పాపం పుణ్యం అనేది మనిషికి మాత్రమే. అది పశువు పక్షికి పాపం పుణ్యం అనేది లాగు లేదు, కర్మ సిద్ధాంతం లాగు లేదు. పశువులు ఏంటంటే వాడి సహజంగా వారు ఏ విధంగా జీవించాలో, ఏవి తినాలో అవే తింటాయి, ఆ విధంగానే జీవిస్తాయి. దాని తర్వాత వాళ్ళకి క్రమానుసారంగా ఒక శరీరం తర్వాత ఇంకా ఎక్కువ చేతన, ఇంకో ఎక్కువ చేతు, అలా ఒక్కొక్క శరీరం వస్తూ ఉంటుంది. మనకి 84 లక్షల రకరకాల శరీరాలు ఉన్నాయి కదా. సో అలా ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క ప్రగతి వాళ్ళది బై డిఫాల్ట్ కింది నుంచి పైకి అనమాట. కింది నుంచి అలా చేతన పెరిగినా కొద్దీ అలాగా వేరే వేరే శరీరంలో ఎక్కువ చేతన శరీరం దక్కుతూ ఉంటుంది. అలా లాస్ట్కి మనిషి శరీరం దక్కుతుంది. అందుకే మనిషి శరీరం అనేది దుర్లభం మానుషం జన్మ. ఇలా దుర్లభం అన్నమాట మనిషి జన్మనే. అలా మనిషి జన్మ దొరికినప్పుడు అప్పుడేంటే మనం పూర్ణ వికసితమైన చేతన. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఇంత చేతన ఉందంటే మనం డిసైడ్ చేసుకోవచ్చు. మరి మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకా కావాలంటే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అలా మనం సరిగ్గా వినియోగించకుండా ఇలా మళ్ళీ పశు పక్షుల్లాగా వ్యవహరిస్తే మాత్రం మళ్ళీ అదే ప్రాణంలోకి మనకు పంపించేస్తారనమాట ఈ జన్మ తర్వాత. సో అందుకే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారనమాట. అందుకే మన యొక్క మనిషి జన్మలో మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇలా ఎవరైతే సరైన విధంగా ప్రకృతి నియమాల్ని అర్థం చేసుకుని భగవంతుడు చెప్పిన శిక్షణల ప్రకారం ప్రకృతి నియమాల్ని ఆదరిస్తూ వ్యవహరిస్తాడో అలాంటి వ్యక్తిని తప్పకుండా భగవంతుడు గుర్తిస్తాడు. అతను భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్య వ్యక్తి అని ఇక్కడ రాశారు. ఓకే, ఇదండి మొదటి శ్లోకంలో ఉన్న విషయాలు కొద్ది చర్చించుకున్నాము. మనం ఇప్పుడు మానవ జన్మ 3 times దొరుకునా ప్రభుజీ, అలా నేను ఎక్కడ చూడలేదండి 3 సార్లు దొరుకుతుంది మనిషి జన్మ అనేసి. మామూలుగా మనిషి జన్మ అంటే మన శాస్త్రాల ప్రకారం ఇప్పుడు మనకు ఒకసారి దొరికింది అనుకోండి, ఇది ఎన్నో ప్రాణాల తర్వాత, జన్మల తర్వాత. దీని తర్వాత మనకి ఒకవేళ మనం పోయిన జన్మలు కూడా మనిషి అయి ఉండవచ్చు, చెప్పలేము. ఒక్కొక్కసారి అంటే నెక్స్ట్ జన్మ కూడా మనిషిగా పుట్టొచ్చు మనం. అది మనం చేసుకునే కర్మలు బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు సరైన కర్మలు చేసుకుంటే, పుణ్యకర్మలు చేసుకున్నా మీరు మంచి మనిషి జన్మ కూడా దక్కవచ్చు. సో అంత కర్మానుసారంగా జరుగుతుంది. సో మనం 2వ మంత్రాన్ని చర్చించుకుందామంటే ఇప్పుడు 2వ మంత్రం వచ్చేసి కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతం సమాహ ఏవం త్వయి నాణ్యతే తోస్తి న కర్మ లిప్యతే నరే. సో ఎవరైతే ఇప్పుడు ఈ విధంగా భగవంతుడి ఈ మొదటి శ్లోకం ఆధారంగా ఎవరైతే తన జీవితాన్ని జీవిస్తారో, కుర్వన్నేవాహి కర్మాణి, ఈ విధంగా ఎవరైతే కర్మలు చేసుకుంటారో, ఇలా భగవంతుడిని గుర్తించి అన్ని భగవంతుడికి అర్పించి మీరు ఎన్నైనా కర్మలు చేసుకోవచ్చు. అదే మనం చెప్పాం కదా ముందు కూడా, మిమ్మల్ని ఎవరు కర్మ సన్యాసం అనేది మన సిద్ధాంతం కాదు. కర్మల్ని త్యాగం చేయమని ఎవరు చెప్పట్లేదు. కర్మలు చేసుకో, కానీ చెప్పారు కదా, యత్ కరోషి యదశ్నాసి, అన్ని భగవంతుడికి అర్పించుకోండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన, అలా భగవంతుడి కోసం అన్ని కర్మలు చేస్తే అప్పుడు ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి మనం ఆ కర్మల ద్వారానే విముక్తి పొందవచ్చు అన్నమాట. సో మనకు భగవద్గీతలో కూడా వస్తుంది, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. సో ఇలా ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. ఇలా మీరు సరైన విధంగా భగవంతుడిని గుర్తించి ఈ విధంగా భగవంతుడి కోసం కర్మలు చేసుకుంటున్నారనుకోండి, మీరు 100 ఏళ్ళు బతకండి, 100 ఏళ్ళు బతకండి, ఏం పర్వాలేదు, మంచిదే. అలా బతకొచ్చు, అలా బతకాలని కోరుకోవచ్చు కూడా, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీని ద్వారా మీరు ఏ కర్మలకు బందీ అవ్వరు కనుక. ఇలా మాత్రమే బతకాలి, ఇలా కాకుండా వేరేలాగా కాకు. ఫోన్ వస్తుంది, నేను కొద్దిగా సైలెంట్ మోడ్లో పెట్టేస్తాను. ఓకే, సైలెంట్ మోడ్ పెట్టేశాను. న కర్మ లిప్యతే నరే అని ఈ శ్లోకంలో లాస్ట్ లైన్లో రాశారు. న కర్మతే లిప్య, ఈ విధంగా మీరు ఒకవేళ కర్మలు చేసుకుంటే మీరు కర్మ ఈ యొక్క బంధనాల్లో చిక్కుకోరు. యాక్చువల్లీ లిప్యతే అంటే లిప్పట్లేనా అంటే ఆ బందీ అయిపోవడం. సో ఇక్కడ న కర్మ లిప్యతే అంటే కర్మ బంధనంలో మీరు పడరు, చిక్కుకోరు. ఒకవేళ ఈ విధంగా మీరు ఈశావాస్యం ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ఈశావాస్యం ప్రకారం మీరు కర్మలు చేసుకుంటే. సో ఇక్కడ అదే రాశారనమాట. చాలామంది ఎన్నో రకాల కర్మలు చేస్తారు, ఒక్కొక్కసారి సరిగ్గా అర్థం చేసుకోక
వాళ్ళు అంటారు, నేను నా కోసం చేయట్లేదు, నా పిల్లల కోసం, మా పిల్లం కోసం, లేకపోతే నా తల్లిదండ్రుల కోసం, లేకపోతే నా కులం కోసం, లేకపోతే నా సమాజం కోసం, లేకపోతే నా దేశం కోసం, నా మానవ జాతి కోసం, లేకపోతే సంపూర్ణ జీవరాశుల కోసం నేను కష్టపడుతున్నాను, పనులు చేస్తున్నాను, కర్మలు చేస్తున్నాను అనుకుంటారు. కానీ అవన్నీ కూడా ఒక రకమైన స్వార్థపూరితమైన సేవలేనంట. అంటే ఏంటంటే అందులో కూడా నేను చేస్తున్నాను అంటే ఈశ్వర భావంతో కూడా కొంతమంది చేస్తారనమాట. కొంతమంది చేస్తారు మంచిగా పుణ్యకర్మలు, కానీ అందరికీ చెప్పుకుంటుంటారు. మీకు తెలుసా అండి అక్కడ నేను ఇంత దానం చేశాను, మీకు తెలుసా అండి నేను అక్కడ ఇచ్చేసాను, మీకు తెలుసా అండి వీళ్ళందరికీ నేను ఇచ్చేసాను. అడ్వర్టైజింగ్ అనమాట. నేను ఇది చేశాను, నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను, ఇదన్నమాట. ఆ నేను ఎక్కువ అన్నమాట వాళ్ళకి. భగవంతుడు మధ్యలో రారు. భగవంతుడు ఎందుకండి, ఇంకా భగవంతుడు మనమే. సో భగవంతుడు అనేవారు ఎవరు లేరు, మనమే చేసుకోవాలి, మనమే. ఇంకా అలాంటి వాళ్ళు భగవంతుడిగా కూడా కొంతమంది పూజించేస్తారు అలాంటి వాళ్ళని. సో వాళ్ళకి అదే కావాలన్నమాట. పూజ పేరు ప్రతిష్టల కోసం కూడా కొంతమంది ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొంతమంది అలా, అందరూ అలా అని కాదు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. కానీ ఎంత చేసినా మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ప్రభుపాల్ వారు ఇంకో దగ్గర కూడా రాస్తారు, మనకి గుర్తుకు ఇంకో దగ్గర కూడా ఉంది. ఏంటంటే మీరు ఏం చేయండి ఇలాంటివన్నీ, ఆల్ట్రూయిజం, సోషలిజం, కమ్యూనిజం, నేషనలిజం, హ్యూమనిటరీ ఏమైనా చేసుకోండి, ఇలాంటివన్నీ సామాజిక కార్యక్రమాలు. కానీ ఒకవేళ ఇవన్నీ మీరు భగవంతుడిని కేంద్రీకరించి చేశారనుకోండి, భగవంతుడికి సేవా రూపంలో చేశారనుకోండి, అప్పుడు మీకు అందులోంచి కూడా మీరు చేయొచ్చు అలాంటివన్నీ కార్యక్రమాలు. మీకు కర్మబంధంలో మీరు పడరు అని. అంతే కదండి. ఇప్పుడు మనకు వర్ణాశ్రమ ధర్మంలో కూడా అంతే కదా. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఆయన పరిపాలిస్తున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఎలా, ఆయన చేతన ఏంటి అంటే మన వైష్ణవులు కూడా రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు. ప్రభుపాల్ ద్వారా అన్నారు, మన ఇస్కాన్ మూమెంట్ ఏ విధంగా పెరగాలి, ఎప్పుడు నేను సక్సెస్ అనుకుంటానంటే హైకోర్టులో జడ్జు ఎవరుండాలి, బ్రాహ్మణ్ దీక్షిత, ఇస్కాన్ బ్రాహ్మణ్ దీక్షిత వైష్ణవుడు ఎప్పుడైతే ఇస్కాన్ హైకోర్టులో జడ్జి అవుతారో, మీరు అలాగే పార్లమెంట్లో ఉన్న అందరూ ఉంటారు కదా మెంబర్స్, పార్లమెంట్ మెంబర్స్, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్ దీక్షితులు అయి ఉంటారు, వైష్ణవులు అయి ఉంటారు. అప్పుడు అనుకుంటాను నేను, మన ఇస్కాను ఇప్పుడు హైయెస్ట్ మొత్తం ప్రచారం అంతా బాగా జరిగింది, అన్ని చోట్ల వ్యాపించింది అని. మరి ఇంకా అది జరిగిందా అంటే వైష్ణవులు అన్ని కార్యాలు, అన్ని సేవలు చేయొచ్చు సమాజంలో, సమాజం కోసం. కానీ అన్నీ భగవంతుడిని కేంద్రీకరించుకొని చేయాలి. భక్తి వినోద్ ఠాకూర్, శిల ప్రభుపాల్ ద్వారా గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురువు వారి తండ్రి, ఆయన వైష్ణవుడు, మన ఆచార్యులు. కానీ ఆయన ముందు ఆయన కూడా ఏం చేసేవారు, ఆయన మెజిస్ట్రేట్, జడ్జిలాగా అనమాట, మెజిస్ట్రేట్, కోర్టు మెజిస్ట్రేట్. మరి ఆయన ఎలా చేశాడు, కోర్టు మెజిస్ట్రేట్గా ఎలా జాబ్ చేశారు, వైష్ణవుడే. అంటే వైష్ణవుడై కూడా ఎన్నో పనులు చేయొచ్చు సమాజంలో. ఆయన ఎంత బాగా ఆయన కార్యం నెరవేర్చారంటే ఏదో మాయా అని కాదు, అది భగవంతుడు సేవలాగానే చేశారు. ఎలా చేసేవారంటే బ్రిటిష్ వాళ్ళు ఆయన కోసం ఆయన ఇంటి నుంచి కోర్టు వరకు ఒక పట్టీ వేశారు, అది రైల్వే ట్రాక్. వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు ఆయన నేను మాయాపూర్ దగ్గర ఉంటాను, నేను ఇక్కడ వేరే దగ్గర ఉన్నాను, మాయాపూర్లో ఉండి నేను సాధన చేసుకోవాలంటే, సరే నువ్వు ఎక్కడైనా ఉండు, మీ ఇంటి నుంచి నేను ఒక ట్రైన్ వేసేస్తామని ఒక ట్రైన్ నడిచేది ఓన్లీ ఆయన కోసం, ఆయన తీసుకొని అటు కోర్టుకు వెళ్ళడానికి. సో ఆయన కోర్టుకు వెళ్ళి వచ్చేవాడు. తర్వాత ఎన్నో పుస్తకాలు రచించాడు, ఎంతో ప్రచారం కూడా చేశారు. సో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు మనము. సో ఇక్కడ అందుకే చెప్పారు. కానీ అదే అన్నమాట, ఎప్పుడైతే మనం అలా కార్యక్రమాలు ఎన్నో కర్మలు భగవంతుడి కోసం, భగవంతుడిని కేంద్రీకరించుకొని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది అకర్మ అయిపోతుంది. మనకు ఆ కర్మలో బంధనలో మనం పడమన్నమాట, అకర్మ అయిపోతుంది. అలా ఏదో మన కోసమే, కానీ శాస్త్రయుక్తంగానే కర్మలు చేస్తున్నాం మన కోసమే, అప్పుడు అది కర్మ. దాని ప్రకారం పుణ్యకర్మ, పాపకర్మ, దాని ప్రకారం మీకు ఫలితాలు లభిస్తాయి. ఇంకా ఏవైతే శాస్త్రాల్లో వద్దని చెప్పారో, చేయకూడదని చెప్పారో అలాంటివి కావాలని చేశారనుకోండి, వికర్మ అంటారు. ఇంకా వాటిని ఎక్కువ హై లెవెల్లో చేస్తే ఉగ్రకర్మ కూడా అంటారు. సో ఇవన్నీ మంచివి కావన్నమాట. దీనివల్ల ఎన్నో రకరకాల సమస్యలు ఎదుర్కొంటాం. దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారనే విషయం నెక్స్ట్ శ్లోకంలో వస్తుందా చూద్దాం అప్పుడు. సో ఎవరైతే తెలివైన మనిషి,
ప్రభుపాల ద్వారా రాశారు. ఎవరైతే బుద్ధి ఉందో, బుద్ధిమతమైన మనిషి ఏం చేస్తాడంటే అర్థం చేసుకొని, అరే నేను ఇలా నా స్వార్థం కోసం నేను కర్మలు చేస్తే మాత్రం దానికి తగ్గ పుణ్య పాప ఫలాల్ని భోగించడానికి మళ్ళీ నేను ఈ యొక్క భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిందే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, కర్మానుసారంగా మళ్ళీ భౌతిక బంధనంలో పడాల్సిందే, జన్మమృత్యు జరా వ్యాధి యొక్క చక్రంలో తిరగాల్సిందే అనే విషయాన్ని అర్థం చేసుకొని అన్ని కర్మలను భగవంతుడి కోసం చేస్తారంట. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట, ప్రభుపాల ద్వారా ఇస్కాన్ అనేది బ్రాహ్మణులను తయారు చేస్తుంది. బ్రాహ్మణులు తయారు చేయడం అంటే ఏంటి? బ్రాహ్మణులు అంటే ఏంటి? ఓన్లీ భగవంతుడికి అర్చన చేసుకుంటే వాళ్ళే బ్రాహ్మణులా? కాదండి, ఒక సమాజానికి మార్గదర్శనం ఇవ్వడానికి వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. సో మనం సమాజంలో ప్రజలకి, సాధారణ ప్రజలకి, ఇంకా నాయకులకి, ఇంకా ఎవరికి వీలైతే వాళ్ళకి, ఎంత రాజులకైనా మంత్రులకైనా ఎవరికైనా సరే, ఎంత గొప్పవారికైనా సరే, మనుషులకి ఎవరికైతే ఆధ్యాత్మికత గురించి, భగవంతుడి గురించి, భక్తి గురించి తెలియదో వారికి సరైన మార్గదర్శన ఇవ్వడం అనేది ముఖ్యమైన కర్తవ్యం బ్రాహ్మణులది. అది మళ్ళీ మనం రేపు కూడా కొద్దిగా చూస్తాము, ఎందుకంటే రేపు పొద్దున కూడా ఆ టాపిక్ వస్తుంది భాగవతంలో. సో ఇది మనకు ఇస్కాన్ సంస్థను స్థాపించిన ప్రభుపాల ద్వారా లక్ష్యం. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అది అర్థం చేసుకుని భగవంతుడిని కేంద్రీకరించుకొని అన్ని కార్యాలు చేసుకున్నప్పుడు మనకి ఏ కర్మ అనేది లభించదు, అకర్మ అయిపోతుంది అనమాట. ఆ విషయాలు ఇక్కడ చెప్పారు. అలా మనము ఏదో ఇప్పుడు నైష్కర్మ్యం అనేది చాలా హై స్టేజ్ అనమాట. అది మీరు మామూలుగా సరైన కర్మలు చేసుకుంటూ శాస్త్రయుక్తంగా అన్ని దాటిని భగవంతుడికి అర్పించుకుంటూ భగవంతుడికి సేవగా చేసుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్తూ అప్పుడు ఆ స్టేజ్కి చేరుకోవచ్చు. అప్పుడు అన్ని భౌతిక కర్మలను వదిలేసి సంపూర్ణంగా ఇంకా భగవంతుడి భక్తిని సంపూర్ణంగా మనము ఆశ్రయించుకోవచ్చు అంట. ఆ విషయాన్ని ఇక్కడ రాశారు. సో చెప్పారు ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో రాశారు. ఇన్ ద లోవర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ however one cannot at once adopt to the activities of devotional service nor can one completely stop reactionary work. సో అందుకనే మెల్లిమెల్లిగా అన్నిటినీ భగవంతుడి కేంద్రీకరించుకొని మెల్లిగా అన్ని పనులని, మన కార్యాలని భగవంతుడికి కేంద్రీకరించుకొని చేస్తూ మెల్లిమెల్లిగా ఆ యొక్క కర్మబంధనం నుంచి బయటపడి సంపూర్ణంగా భగవంతుడి భక్తి చేసుకొని సంపూర్ణంగా భగవంతుడికి సమర్పించుకోగలగాలన్నమాట. అది ఇక్కడ చెప్పారనమాట. అందుకనే ఇక్కడ అదే రాశారనమాట. ఈ యొక్క మనిషి జీవితం అనేది చాలా బాధ్యతాయుతమైన జీవితం, రెస్పాన్సిబుల్. హ్యూమన్ లైఫ్ ఈజ్ లైఫ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎంత బాధ్యత కలిగిన ఈ యొక్క మనిషి జన్మ అనేది ఎంతో బాధ్యతాయుతమైనది. అసలైన బాధ్యత ఏంటంటే, మన బాధ్యత అంటే ఏదో సంసారాన్ని పోషించడం అనేది కాదు, అది కూడా భౌతిక ధర్మం, భౌతిక బాధ్యత. కానీ అసలైన ముఖ్యమైన ప్రాథమిక బాధ్యత ఏంటంటే, మనిషికి నీకు ఈ జన్మ ఎందుకు లభించింది అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళడానికి ఈ మనిషి జన్మ. ఎందుకంటే మనిషి జన్మ ద్వారానే మనము భగవద్ధామానికి వెళ్ళొచ్చు. అందుకనే మరి ఒకవేళ మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదనుకోండి, మరి అందుకే ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ ఇంకో దగ్గర కూడా ఇస్తారు నాకు, ఇక్కడే ఇచ్చారు. సో ఒకవేళ ప్రభుపాల ద్వారా నేను భక్తి కార్యక్రమాలు స్టార్ట్ చేశానండి, ఈ అన్ని భగవంతుని కేంద్రీకరించుకొని నేను పూర్తిగా చేయలేకపోయాను, మరి ఎలా? మనిషి జీవితం నేను ట్రై చేశాను, కానీ నేను చనిపోయే వరకల్లా నేను సంపూర్ణంగా శుద్ధ భక్తుడిని అవ్వలేకపోయాను. కానీ ఎంతో అంతా నాకు చేతనైంత కొంత భక్తి చేశాను, మరి వేస్ట్ అయిపోతుంది అంటే వేస్ట్ అవ్వదు. అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల ద్వారా. ఒకవేళ సగం మీరు చేసుకున్నా పర్వాలేదు, వచ్చే జన్మలో మళ్ళీ మీకు మంచి జన్మ లభిస్తుంది. ఆ మిగతా సగం మీరు పూర్తి చేసుకోవచ్చు ఏదైతే మిగిలిందో. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. భక్తి అనేది ఎప్పుడు శాశ్వతం. మనం చేసుకున్న భక్తి శాశ్వతం, ఇంకా వేరే ఏవి శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమే. సో అందుకని ఇలాంటి శాశ్వతమైన వాటిల్లో సరైన ఇది ఇన్వెస్ట్మెంట్ అంటారు. బిజినెస్లో మనం బిజినెస్ చేస్తాం, వ్యాపారంలో ఎక్కడ మనం డబ్బుల్ని పెడతాము, ఎక్కడైతే లాస్ అవ్వదు, అవునా? సో అలాగే మనిషికి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని, సదుపాయాన్ని, వసతుల్ని, శక్తి సామర్థ్యాల్ని అన్నిటినీ భగవంతుడికి భక్తి చేసుకోవడంలో వినియోగిస్తే అది మీ లాభం అన్నమాట. అసలైన లాభాన్ని పొందవచ్చు. అది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. దీన్నే అంటారనమాట ఈశావాస్య స్పిరిట్ అని ప్రభుపాల ద్వారా రాశారు.
ఈ విధంగా మీరు జీవిస్తే ఎన్ని సంవత్సరాలు జీవించుకోండి పర్వాలేదు. కానీ ఇలా కాకుండా మీరు ఇంద్రియతో భోగం చేసి జీవించారనుకోండి, అలా ఏం లాభం అండి అలాంటి జీవితం. చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు ప్రభుపాల ద్వారా ఒక లెక్చర్లో చెప్తున్నారు. ఒక చెట్టు అమెరికాలో ఉందంట, 7,000 సంవత్సరాల నుంచి అది జీవిస్తుందంట అలా. సో అలా చెట్టులాగా 7,000 సంవత్సరాలు జీవించి ఏ లాభం? మనం మనిషి ఒకవేళ భక్తి చేసుకోకుండా వేస్ట్. అందుకే ఇక్కడ ఒకవేళ భక్తి చేసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలు జీవించండి, లాస్ లేదు. ఇంకోటి ఏంటంటే మనం భగవద్ధామం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవే కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయండి. ఇప్పుడు చేసే మనం శ్రవణం, కీర్తనం, స్వరణం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదం ఇవన్నీ మనము అక్కడ భగవద్ధామానికి వెళ్ళినాక కూడా ఇవే చేసుకుంటూ వెళ్తాం. అందుకనే మనం శాశ్వతం అన్నమాట. ఇవి మనం చేసే కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు అనేవి శాశ్వతమైన కార్యక్రమాలు. ఇవి ఎప్పుడూ కట్ అయిపోవు. ఇవి చేసుకుంటూ చేసుకుంటూ మనం భగవద్ధామానికి వెళ్తాం. మనకి మృత్యు అనేది జస్ట్ ఒక ఏమంటామంటే అదొక ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే ఒక దారి అనమాట, ఒక మార్గం, ఒక గేట్ లాంటిది అంతే మృత్యు మనకి, ఎవరైతే భక్తి చేసుకుంటారో వాళ్ళందరికీ. కానీ అలా కాకుండా మీరు భక్తి చేసుకోకుండా కర్మలు చేసుకుంటుంటే ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ ఈ యొక్క జన్మలు ఎత్తుతో ఇంకో జన్మ, ఇంకా జన్మ, ఇంకా జన్మ ఎత్తుతూ ఇక్కడే తిరుగుతూ 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 ఇంకా మరి ఎన్ని కర్మలు చేసినా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎంత సంపాదించుకున్నా అంత వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ పుట్టుకతోనే అందరూ మూర్ఖుడే. ఇక్కడ రాశారు, ఇంకో దగ్గర చెప్తారు, పుట్టుకతో అందరూ మూర్ఖులే. అవునా? పుట్టుకతో అందరూ ఒక లెక్చర్లో చెప్తాను ప్రభుపాద వారు, ఎంత గొప్పవాడైనా సరే, ఎంతో పెద్ద ధనికుడే కానీ ఎంతో పెద్ద పండితుడైనా సరే, అతనికి ఒక బాబో పాప పుట్టిందనుకోండి, ఆ శిశువు పుట్టిన తర్వాత శిశువుకి ఏం తెలియదు. అవునా? అందుకే కదా మళ్ళీ స్కూల్కి కాలేజీకి పంపించేది ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. శిక్షణ పొందడానికి, నేర్చుకోవడానికి, తెలివి తెలుసుకోవడానికి, తెలివి తెచ్చుకోవడానికి, తెలివితేటలు పెంచుకోవడానికి. అందుకనే శిక్షణ అనేది ఇచ్చేది, ప్రశిక్షణ అనేది ఇచ్చేది మనిషికి. కానీ అందుకనే కాలేజీలు, యూనివర్సిటీలు ఉండాలి. కానీ ఇప్పుడు మరి కాలేజీలు, యూనివర్సిటీకి వెళ్ళి కూడా వాళ్ళు ఇంకా ఈ భగవంతుడు అంటే ఎవరు, భక్తి అంటే ఏమిటి, మనిషి అంటే ఎవరు, నేనంటే ఎవరు, ఆత్మతత్వం ఏంటి, మన జీవిత లక్ష్యం ఏంటి అనేవి నేర్చుకోకుంటే మరి వాడు అసలు మనిషి కానట్టే. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీలో, కాలేజీలో ఏం నేర్పుతున్నారంటే ఎలా నీకు జాబ్ తెచ్చుకోవాలి, నౌకరీ, ఒక నౌకరుగా నువ్వు ఎలా తయారవ్వాలి, మంచి నౌకరుగా అంటే బాగా చాకరీ అంటాం కదా తెలుగులో, చాకరీ, మంచి చాకరీ తెచ్చుకోవడానికి ఎలా, దానికి మాత్రం 25 సంవత్సరాలు కష్టపడి నేర్చుకుంటారు అనమాట, ఎలా చాకరీ చేయాలి సరిగ్గా. మళ్ళీ దానికి కాంపిటీషన్ ఉంటుంది. ఆ 20,000 సంవత్సరాలు చదివి బయటకు వచ్చిన తర్వాత కూడా కొట్టుకుంటారనమాట ఆ చాకరీ కోసం. నేను చాకరీ చేస్తాను ఇదన్నమాట పరిస్థితి. ఈ చాకరీ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఈ చాకరీ. సో ఆ చాకరీ డబ్బు ఎలా సంపాదించుకోవడం తప్ప ఇంకా వేరే ఏం నేర్పట్లేదు స్కూల్లో, కాలేజీలో. సంస్కృతి, సభ్యత అనేది అసలు లేనే లేదు. అవి నేర్పించే ప్రసక్తే లేదు. భగవంతుడి గురించి చెప్పరు. అది పాపం వాళ్ళకి భగవంతుడి గురించి చెప్తే. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట ప్రభుపాల్ వారు, మీరు ఏమైనా చేయండి కానీ భగవంతుడి శాస్త్రానుసారంగా భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని కేంద్రీకరించుకొని చేయాలి అని, భగవంతుడి కోసం. అందుకని ప్రభుపాల్ వారు ఎప్పుడైనా వాళ్ళ శిష్యులకి వివాహం జరిగిందనుకోండి, ఆ వివాహితులైన తన శిష్యులకి చెప్పేవారనమాట, మీరు పిల్లల్ని కనండి కానీ కుక్కలు పిల్లిల్లాగా కనకండి. కుక్కలు పిల్లులు కూడా పిల్లల్ని కంటాయి, మరి మీరు కూడా అలాగ కనకండి. అంటే అర్థం ఏంటది? పిల్లలు అంటే పిల్లులు, కుక్కలు కూడా పిల్లలు కంటాయి, కానీ వాళ్ళు ఏంటంటే ఆ పిల్లులు, కుక్కలు వాటికి కూడా ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు, వాటికి కూడా నేర్పించలేవు. కానీ మీరు మీ బాధ్యత ఏంటంటే వారికి కూడా భక్తి మార్గంలో భక్తి యొక్క ప్రశిక్షణ అనేది ఇవ్వాలి, మంచి భక్తులుగా మీరు తయారు చేయాలి. అలా మంచి చేతనతో మీరు పిల్లల్ని ఉత్పన్నం చేయాలని చెప్తారనమాట. సో ఈరోజు లాస్ట్ మంత్రం చూసుకొని ముగిద్దామంట. అసూర్యనామా తే లోక అంధేన తమసావ్రతాః తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకేచ్ఛాత్మాహనో జనాః. ఇది రివర్స్ అనమాట. ఇప్పుడు మనకి రెండో శ్లోకం ఏం చెప్పారంటే, ఈశావాస్యం ప్రిన్సిపల్ని సరిగ్గా పాటిస్తే ఎన్ని ఏళ్ళైనా, ఎన్ని సంవత్సరాలైనా ఎన్నో కర్మలు చేస్తూ జీవించుకోవచ్చు, ఏం సమస్య లేదు. కానీ వేరే మార్గం లేదు, ఇలా అయితేనే జీవించాలి. అలా కాదనుకోండి, అలా మీరు జీవించట్లేదు అనుకోండి, అప్పుడు అతను ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారంటే, అలాంటి వాడు అసురుడు. అలాంటి వాడు ఏం వెళ్తాడంటే
ఎక్కడికి వెళ్తాడు అతను ఈ జీవితం తర్వాత అంటే ఆ సూర్యనామ తేలోక, ఆ లోకాలకి వెళ్తాడంట, ఆసుర లోకాలకి. ఆ లోకాల్లో అంధేన తమసావృత, అంధకారంలో తమోగంలో ఉండే లోకాలకు ఆవృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి, అంటే చనిపోయిన తర్వాత అలాంటి లోకాలకి వెళ్తాడంట అతను. ఎవరు? ఏకే చాత్మహనో జనా, ఆత్మహను అంటే ఆత్మహత్య. ఎవడైతే ఆత్మహత్య చేసుకుంటాడో వాడు ఎక్కడికి వెళ్తాడంట? నరకాలకు వెళ్తాడంట. అంధకారంలో తమోగుణంలో ఉన్న నరకాల్లో వెళ్ళి ఎంతో యాతనను అనుభవిస్తాడంట. అంటే మీరు అనుకోవచ్చు ఆత్మహత్య అంటే సరే ప్రభుజీ నేను ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవట్లేదు. ఆత్మహత్య అంటే ఊరేసుకొని చావడమే కాదండి, అది ఎలాగో ఆత్మహత్య అవుతుంది కరెక్టే. ఇక్కడ ఆత్మహత్య అంటే మీరు ఆత్మను సరిగ్గా పరమాత్మ గురించి తెలుసుకోకుండా, పరమాత్మకు సేవ చేసుకోకుండా, భగవంతుడికి సేవ చేసుకోకుండా, కృష్ణ పరమాత్ముడికి మీరు ఆ ఆత్మను చంపేస్తున్నట్టే, అంతేనా? ఇప్పుడు మనం ఒకసారి ముందు కూడా ఉదాహరణ చర్చించుకున్నాం కదా. ఒకవేళ ఒక వ్యక్తి ఒక కేజీ ఉంటుంది కదా, పింజరం ఉంటుంది, పింజరం పావురం ఉండే చిలక ఉండే పింజరం ఉంటుంది. ఆ పింజరంలో పక్షి ఉంటుంది, పావురమో చిలకనో. ఆ పింజరాన్ని సరిగ్గా మీరు డైలీ దాన్ని క్లీన్ చేస్తున్నారు. ఆ పింజరాన్ని క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ పింజరానికి కలర్ వేస్తున్నారు, మళ్ళీ పింజరానికి లైట్ పెడుతున్నారు, పింజరానికి రోజు అలంకరణ చేస్తున్నారు. ఇలా ఎన్నో పింజరానికి బాగా చేస్తున్నారు. కానీ లోపల పక్షికి మాత్రం మీరు అన్నం పెట్టట్లేదు, తిండి పెట్టట్లేదు, తినడానికి ఏమి ఇవ్వట్లేదు, అది ఆకలితో చచ్చిపోతుంది. అదే పరిస్థితి అన్నమాట ఈరోజు సమాజంలో. ఏంటంటే జనాలు గంటల కొద్దీ ఆ అద్దాల ముందుట కూర్చొని మేకప్ అన్నమాట. ఎలా ఉంది ఆడవాళ్ళైనా ఇంకా ఎన్నో విషయాలు. సో జీవితాంతం అంటే చాలా సమయాన్ని వాళ్ళ భౌతిక శరీరాన్ని, ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా సమయాన్ని వినియోగిస్తారు కొంతమంది. భౌతిక శరీరాన్ని బాగా సరిగ్గా హెల్త్కి ఏ బాగుంటుంది, యోగా చేస్తే బాగుంటుందా, ఎక్సర్సైజ్ చేయాలా, మరి తెల్లగా కనిపిస్తున్నాను నల్ల, దినంలో చాలాసేపు చేతనంతా బాడీలీ కాన్షియస్ అంటారు దీన్ని. చాలా సమయాన్ని వృధా చేస్తున్నారు. మనం శరీరాన్ని సరిగ్గా ఉంచుకోవాలి తప్పకుండా. ఎలాగైతే పావురం యొక్క పింజరం కూడా మంచిగా ఉండాలి, ఎందుకంటే అది ఇరిగిపోయిందో ఖరాబ్ బాగాలేకపోతే పోయింది. ఓకే, మీకు వినపడుతుందా అండి ఆడియో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పటివరకు అందరూ సమాధానాలు కూడా ఇస్తున్నారు. నేను అడిగిన కొన్ని డౌట్ కానీ ప్రశ్న కానీ ఏదైనా ఉంటే నాకు. హరే కృష్ణ, మీకు సౌండ్ వినిపిస్తుందా అండి? ఇద్దరు రాశారు ఆడిబుల్ అంటే వినిపించట్లేదు ఏమి సౌండ్ అనేసి. మరి మీకు వినిపిస్తుందా లేదా? నాకు అందుకే డౌట్ వచ్చి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నౌ క్లియర్, నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. మేబీ మధ్యలో చేయి తగిలినప్పుడు ఏమైనా ఇదైందేమో. ఓకే, సో ఈ శ్లోకాన్ని కూడా చర్చించుకుందాం, ఇది చర్చించుకొని ముగిద్దామంట. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ అందుకే ప్రభుపాల ద్వారా రాశారు, వ్యతిరేకంగా వ్యవహరిస్తారు, భగవంతుని ఆదేశాన్ని పాటించరు. సో మనిషి యొక్క బాధ్యత, మనిషి జీవితం యొక్క బాధ్యతని వాళ్ళు నిర్వర్తించరు. అలాంటి వాళ్ళని అసురులుగా చెప్తారు. ఇంకొకరు సురులు. సుర అంటే వారు ఎవరైతే భగవంతుడి యొక్క నియమాల్ని, ఆయన ఇచ్చిన ఆదేశానుసారంగా తన జీవితాల్ని వాళ్ళు జీవిస్తారు. సో ఇదన్నమాట. సో ఈ యొక్క మనిషి జీవితం ఏంటంటూ అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల్ వారు. ఈ భౌతిక ప్రపంచాన్ని సముద్రంతో పోల్స్తున్నారు. ఈ యొక్క ఉదాహరణలో భౌతిక ప్రపంచాన్ని సముద్రంతో పోల్చితే ఆ సముద్రాన్ని దాటి వెళ్ళడం మన జీవిత లక్ష్యం అయితే, అంటే భౌతిక ప్రపంచం నుంచి దాటి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవాలి.
ఓకే. ఆడియో వీడియో మిస్ మ్యాచ్ అంటే మేబీ ఇంటర్నెట్‌లో కొద్దిగా సమస్య ఉండొచ్చు అండి. అది నా వైపు నుంచి కాదు, కానీ ఇంటర్నెట్ నా వైపు నుంచి క్లియర్‌గా ఉందండి. ఇప్పుడైతే డేటా బాగుంది. మేబీ మధ్యలో కొద్దిగా బ్రేక్ అయ్యి ఉండొచ్చు. కొంచెం సమస్య వచ్చి ఉండొచ్చు. 1-2 మినిట్స్ అలా ప్రాబ్లమ్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఓకే అనుకుంటా నాకు తెలిసి. సో ఈ సముద్రాన్ని మనం ఇక్కడ సముద్రాన్ని ఒక భౌతిక ప్రపంచాన్ని సముద్రంతో పోల్చుతున్నారు ఇక్కడ ఉదాహరణలో. అలాగే ఈ సముద్రం దావడానికి మనకి నావ కావాలి. నావే అనుకోండి, పడవే అనుకోండి. ఈ నావ, ఈ పడవని మనము నావని ఎవరితో పోలుస్తున్నాము? పడవని మనిషి శరీరంతో. అవునా? అంతే కాకుండా మనకి ఈ యొక్క నావ నడపడానికి సరైన విధిగా దాటడానికి నడపాలి కదా ఎవరో ఒకరు నావ. కెప్టెన్, షిప్. ఒక నావ నడపాలంటే షిప్కి కెప్టెన్ అవసరం. ఆయన కరెక్ట్ డైరెక్షను సరైన విధంగా నడపడానికి ఆ ఎక్స్పర్ట్ ఆ నావను నడిపే ఆ డైరెక్షన్, ఆ సరైన దిశలో తీసుకువెళ్ళడానికి ఆ క్యాప్టెన్ని మనం ఇక్కడ ఆచార్యులు, గురువులతో పోల్స్తున్నాం అన్నమాట ఈ ఉదాహరణలో. అలాగే మనకు మంచి వాతావరణం, సరైన వైపు గాలి వీయడం అనేది కూడా సహకరించాలి. ఇవన్నీ మనిషి శరీరంలో ఆ సువిధలు ఉన్నాయంట. మనిషిగా మనకు ఎన్నో రకాల సదుపాయాలు, సువిధలు, ఏవైతే సదుపాయాలు దొరకడానికి. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా ఇవన్నీ సదుపాయాల్ని, మనిషికి ఇచ్చిన ఈ బాధ్యతను, సదుపాయాల్ని వినియోగించకుండా సరిగ్గా భగవద్ధామానికి వెళ్ళడానికి సో అతను వ్యర్థంగా, స్వార్థంగా ఏదో ఇంద్రియ తృప్తికే ఉపయోగించుకున్నాడు అనుకోండి, వేరే పశు పక్షుల్లాగా, అప్పుడు అతన్ని, అలాంటి వారిని కూడా ఆత్మహత్య చేసుకున్న వారితోనే సమానంగా. మనకి అదేంటండి, మనకి పెద్ద అంత ఫెసిలిటీ ఏమి ఇచ్చారు ఎక్స్ట్రా అంటే? అవునండి, చాలా ఫెసిలిటీ ఇచ్చారు మనకి. ఎంతో పెద్ద చేతన, సరైన వికసితమైన చేతన, తెలివితేటలు మనకే ఇచ్చారు. అవునా? ఇక్కడ ఇప్పుడు మీరు చూసారనుకోండి, అవునండి, పశువుల కన్నా అవి జీవరాశులే, మనము జీవరాశులే, కానీ వాటికన్నా మనకి ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. అవునా? అందుకే కదండి మనకెంతో తెలివితేటలు ఉన్నాయి, మనకెంతో చేతన ఉంది, మనకెంతో సామర్థ్యం ఉంది. అందుకే మనము ఈ యొక్క భూమి మీద అన్ని జీవరాశులపైన శాసించే అంత సామర్థ్యం, శక్తి మనకు దొరికింది. సో ఇక్కడ మనకు రాశారు ఏంటంటే, ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల్ వారు. ఎవరైనా ఇక్కడ రాశారు, వై ఈజ్ ఏ హైలీ ప్లేస్డ్ సర్వెంట్ గివెన్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆఫ్ కంఫర్టబుల్ లైఫ్ రాదర్ దెన్ ఆర్డినరీ క్లర్క్. ఇప్పుడు ఒక కంపెనీలో ఏదైనా సరే, గవర్నమెంట్ కంపెనీ అనుకోండి, ఒక క్లర్కో ప్యూనో ఉంటాడు. వాడికి ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వరు. అవునా? వాడికి జీతం తక్కువ ఉంటుంది, వాడికి ఇచ్చే ఫెసిలిటీలు తక్కువ ఉంటాయి. వాడికి పెద్ద ఆఫీస్ రూమ్ కానీ, ఏసీ రూమ్ కానీ, లేకపోతే పెద్ద టేబుల్, కంప్యూటర్ అవన్నీ ఇవ్వరు. అవునా? అదే ఒకవేళ ఒక వ్యక్తి మంచి ఉన్నతమైన పోస్ట్లో ఉన్నాడు అనుకోండి, గవర్నమెంటే పోస్ట్, అదే కంపెనీలో, అదే ఆఫీస్లో అనుకోండి, ఉన్నతమైన అధికారి ఉన్నాడు అనుకోండి, ఆ అధికారికి ఏమి ఇస్తారంటే ఒక ఆఫీసు, ఇంకా మంచి ఫెసిలిటీసు, బంగ్లా, కారు, డ్రైవరు, ఇంకా ఇలా అన్ని సువిధలు, సదుపాయాలు ఇస్తారనమాట. ఎందుకు? ఇద్దరు గవర్నమెంటు సేవకులే, కానీ మరి ఒకరికి ఎక్కువ జీతం, ఒకరికి తక్కువ జీతం. ఏంటండి ఇలా సమానంగా లేదు, ఎందుకు? తేడా ఏంటి? ఆ క్లర్క్ కానీ, ప్యూన్కి కానీ ఉన్న బాధ్యత వేరు. ఆయనకు మొత్తం కంపెనీ బాధ్యత లేదు, ఆఫీస్ బాధ్యత. ఈ అధికారికి బాధ్యత ఎక్కువ ఉంది. ఆ బాధ్యత అనేదే వారిద్దరికి తేడా. ఈయనకు ఎక్కువ బాధ్యత, ఆయనకు తక్కువ బాధ్యత. ఈయన చేసే ఆ బాధ్యాయుతమైన కార్యక్రమం అన్నమాట, కార్యం. సో అలాగే ఈయన ఇంకా ఎక్కువ పనులు చేస్తాడు, ఎక్కువ కార్యం ఉంది, ఎక్కువ బాధ్యత ఉంది. అలాగే మనిషికి కూడా ఎక్కువ బాధ్యత ఉందన్నమాట, పశువులాగా కాకుండా. మనకు ఒక్కొక్కసారి స్కూల్లో, కాలేజీలో నేర్పించేది ఏంటంటే, మనము కూడా ఒక పశువే, సోషల్ యానిమల్ అంటారనమాట మనిషిని. రేషనల్ యానిమల్ అంటే యానిమల్ అనేసి చెప్పాల్సింది, తర్వాత ముందు ఏదైనా శబ్దం పెట్టండి. ఇది నేర్పిస్తారండి కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే, మేము పశువులమే అని. కానీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా పద్యాల్లో, విద్య రానివాడు వింత పశువు అని. సో అసలైన విద్య అంటే మనము ఇది ప్రభుపాల్ వారు రాశారు. అసలైన విద్య అంటే ఇది తెలుసుకోవడం. నేను ఎవరు, నేను ఆత్మని, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏమిటి, జీవిత లక్ష్యం ఏమిటి, నేను భగవంతుడిని ఎలా చేరుకోవాలి, భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి, దానికి కావాల్సిన కార్యక్రమం ఏం చేయాలి నేను. ఇది అసలైన విద్య, అసలైన జ్ఞానం.
ఏ రోజైతే ఒక మనిషి ఇవన్నీ తెలుసుకుంటాడో దాని ప్రకారంగా జీవిస్తాడో ఆ రోజే అతను అసలైన మనిషి, అసలైన బాధ్యత తెలిసిన వ్యక్తి. లేకపోతే అతను పశువుతో సమానమే. ధర్మేణ హీన పశుభీర్ సమానం. ఇది మనిషి ధర్మం తెలుసుకోవాలన్నమాట. కానీ ఇప్పుడున్న సమాజం, ఆధునిక సమాజం ఏంటంటే ఆత్మహత్య చేయించే సమాజం అన్నమాట. ఆత్మను ఎలా చంపుకోవాలో నేర్పించే సమాజం. మహా అంటే ప్రభుపాల్ ద్వారా రాశాను, నేను చెప్పట్లేదు. వి అప్రోచ్ సమ్ పాలిష్డ్ యానిమల్ ఏ మోడర్న్ సివిలైజ్డ్ మ్యాన్. అంటే ఆధునికంగా బాగా ఉన్నతి చెందిన ఒక వ్యక్తిని ఏమంటున్నారు ఇక్కడ అంటే ఆధ్యాత్మిక గురించి తెలియనివాడు, ధర్మం గురించి తెలియని వాడిని పాలిష్డ్ యానిమల్ అంటే అదే చాలా ఒక రకమైన పశువే అన్నమాట. సో ఇలా ఒకవేళ కొంతమంది అన్నారు అనుకోండి, నేను భగవంతుడిని నమ్మను అని, మీరు నాకు నా పనే నా దైవం. కొంతమంది అంటారు కదా వర్క్ ఈజ్ వర్షిప్ అని, నేను కష్టపడితే చాలు నాకు అన్నీ దొరికిపోతాయని. ఒక్కొక్క రోజు అవి కూడా ఫెయిల్ అయిపోతాయండి. కొంతమందికి ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి విఫలమవుతారు. మీరు అంతగానో మీరు అంత అంటున్నా కానీ ఎందుకు మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి సమాజంలో. సరే మీరు భగవంతుడు వద్దు నాకు, నేనే అన్నీ చేసుకుంటాను, అన్నీ చూసుకుంటాను, అంత కష్టపడుతున్నా కానీ మరి ఎందుకు అప్పుడు నీకు జాబ్ దొరకకుండా కష్టాల్లో పడతావు? నీకు అప్పుడప్పుడు ఉద్యోగం లేదు ఎందుకు? సో ఇక్కడ ఇలా విషయాలు చెప్పారనమాట. అందుకే ఇక్కడ చాలామందికి జస్ట్ అవే పాయింట్స్ రిపీట్ చేస్తున్నాను మీకు. అదే మీరు నన్ను తప్పుగా అనుకోకండి, ఏంటి నేను ఎప్పుడు ప్రభువుగా అలా చెప్తారో అట్లా కష్టపడుతున్నారని. ప్రభుపాల ద్వారా రాశారు ఇక్కడ. మనుషులు ఇక్కడ మేడం ఎంతో పెద్ద పెద్ద ఇవి పనులు చేస్తుంటారు కదా, బరువైన పనులు. సో ఇలా చెప్తున్నారన్నమాట. అంటే ఏవైనా పని చేసుకోవచ్చు మనం, పని వాళ్ళు చేసే వాళ్ళని ఎవరు అనట్లేదు, మనం ఏ కార్మికుల్ని మనం నిందించట్లేదు, చెప్పాం కదా ముందే. ఒకవేళ వాళ్ళు భగవంతుడికి భక్తి చేసుకోకుండా, ఆధ్యాత్మిక గురించి తెలియకుండా, బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవించకపోతే, మనిషి యొక్క ధర్మాన్ని పాటించకపోతే కష్టం. ఇంకా వాళ్ళందరికీ నరకయాతన అనేది తప్పదు అని చెప్తున్నారనమాట. ఓకే, నాకు అదే అనిపిస్తుందండి. మేబీ ఇంకొకరు కూడా రాశారు మిస్ మ్యాచ్ అవుతుందని. అదే మధ్యలో ఇంటర్నెట్ ఏదో సమస్య వచ్చినట్టుంది, అందుకనే కొద్దిగా మిస్ మ్యాచ్ అవుతున్నట్టుంది. ఐఎమ్ సారీ. నేను అయిపోతుందండి, మేము ఏం చేసేస్తున్నాం ఒక 2 నిమిషాల్లో. సో జస్ట్ చూసుకొని ఒకసారి ఇదే చెప్పాను కదండి. ఒకవేళ మీరు మీ యొక్క మొత్తం భక్తిని యొక్క జీవితంలో పూర్తి చేసుకోకపోతే నెక్స్ట్ లైఫ్లో శ్రీమతాం లేకపోతే మంచి ధనికుల పరివారంలో కానీ, లేకపోతే మంచి బ్రాహ్మణుల పరివారంలో కానీ, మంచి భక్తుల పరివారంలో కానీ మీరు జన్మిస్తారు. కాబట్టి మీకు ఏమాత్రం లాస్ లేదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాన్ని అంతా భౌతిక సదుపాయాల్ని సంపాదించుకోవడంలోనూ, లేకపోతే భౌతిక విషయ వస్తువుల గురించి కొట్లాడడం, దెబ్బలాడుకోవడం కన్నా మనం మన యొక్క రియల్ అసలైన సమస్య ఏంటంటే జన్మమృత్యు జరావ్యాధి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తే అప్పుడు సరైన విధంగా మన మనిషి జీవితాన్ని మనం ఉపయోగించుకుంటామని ఇక్కడ రాశారు. సరే అండి, ఇది ఈరోజు విషయం చర్చ. 3 మంత్రాలు మనం చర్చించుకున్నాము. 4వ మంత్రంతో ఈ టైం ఓకే అనుకుంటా మనకి. ఇది బెటర్గా ఉంది, నాకు కూడా బెటర్. 5 o'clock చూద్దామంట, మనం 5 o'clock క్లాస్ పెట్టుకుందాము. సో ఎవ్రీ మండే 5 o'clock చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే మనం ఈ యొక్క చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఎంతో ఓపికగా లేట్గా స్టార్ట్ అయినా మీరు లాస్ట్ వరకు ఉంటున్నందుకు. హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్కి మనంది. హరి హరి బోల్.